హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. రంగనాయకమ్మ గారు రచించిన జానకి విముక్తి అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం ముగింపు పార్ట్ 45 వినేద్దామండి. ఒకసారి జానకి వాళ్ళ ఫ్యాక్టరీ యజమానురాలు అంటే యజమాని భార్య ఇద్దరు బంధువుల్ని వెంటబెట్టుకుని ఫ్యాక్టరీ చూపించడానికి తీసుకొచ్చింది. చాలాసార్లు అలా ఎవరినో ఒకరిని తీసుకొచ్చి ఫ్యాక్టరీ చూపిస్తూనే ఉంటుంది. ఆమెకి 40 ఏళ్ళు దాటి ఉంటాయి, కానీ 30 ఏళ్ల మనిషిలాగా కనబడుతుంది. పుష్టిగా తిని విశ్రాంతిగా బ్రతుకుతున్న మనిషిలాగా బొద్దుగా నవనవలాడుతూ ఉంటుంది. ఎంతో నిరాడంబరంగా కనబడే ఖరీదైన చీరలు కడుతుంది. ఆమె చిటికెన వేలి ఉంగరంలో పొదిగిన వజ్రం ఖరీదు 15,000 ఉంటుందని ఒక వర్కర్కి కూడా తెలియదు. చేతుల గాజుల్లో వజ్రాలు, చెవిదిద్దుల్లో వజ్రాలు, మెడలో దండలో మంచి ముత్యాలు, కెంపులు, ఇంకా ఏవేవో రాళ్ళు రప్పలు, అవన్నీ కలిసి కొన్ని లక్షల ఖరీదంటే ఆ లక్షల్ని అర్థం చేసుకోవడం కూడా వర్కర్స్లో చాలామందికి చేత కాదు. ఆమె ఎప్పుడు వచ్చినా మహా ఖరీదైన ఓడంత కారులో వస్తుంది. ఆమె వచ్చే ముందు అమ్మగారు వస్తున్నారు అంటూ సూపర్వైజర్ సెక్షన్లో ఈ మూల నుంచి ఆ మూలకి ఒక పరుగు తీస్తూ ఉంటాడు. ఆ పూట కూడా అతను అలా పరుగు తీస్తూనే అందరికీ తెలిసింది అమ్మగారు వస్తున్నారని. అంతలో అమ్మగారు రానే వచ్చారు. ఒక ఆడ మనిషిని ఒక మగ మనిషిని వెంటబెట్టుకుని. వాళ్ళు కూడా నవనవలాడడంతో అమ్మగారికి ఏమీ తీసిపోకుండా ఉన్నారు. అమ్మగారు చిన్న కంఠంతో వాళ్ళకి ఏదో చెబుతుంది. తమ సిరి సంపదల్ని బంధువులకు చూపించుకునేటప్పుడు ఐశ్వర్యవంతుల మొహాల్లో కనబడే తళతళ ఆమె మొహాన్ని మరింత కాంతివంతం చేస్తుంది. ఆమె అప్పుడప్పుడు వర్కర్స్ వైపు గంభీరంగా చూస్తుంది. మీకు తిండి పెట్టేది ఎవరనుకున్నారు? మేమే అన్నట్టు. తన కన్నెత్తి వాళ్ళ వైపు చూడడమే వాళ్ళకి మహాభాగ్యమైనట్టు, తన హృదయంలో వాళ్ళ పట్ల దయాదాక్షిణ్యాలు పొంగి పార్లుతున్నట్లు ఒక్కొక్కరిని చూసి చిరునవ్వులు చిందిస్తుంది. ఒక ఇద్దరిని దయగా పలకరించింది కూడా. సాయమ్మా బాగున్నావా? యాదయ్య బాగున్నావా అంటూ. వాళ్ళ ముగ్గురు బల్లల పక్క నుంచి నడిచి వెళ్తుంటే ఎంతో నాజూకైన పరిమళాలు వీచాయి వాళ్ళ బట్టల మీద నుంచి, జుట్టుల మీద నుంచి. వాళ్ళు తమ బల్లల ముందు నుంచి దాటిపోయేదాకా మౌనంగా ఉండి వాళ్ళు దాటిపోగానే గిరి కొంచెం కంఠం తగ్గించన్నాడు. అమ్మగారిని పోషించేది ఎవరనుకున్నారు? ఆమె భర్త కాదు, మనమే పోషిస్తున్నాం అమ్మగారిని. ఆ బట్టలు నగలు అన్నీ మనమే ఇచ్చాం. పక్క బల్ల దగ్గర వ్యక్తి కొంచెం నవ్వాడు. ఏమిటని ఇంకో వ్యక్తి అడిగితే అతని చెవిలోకి గిరి అన్న మాటలు సరాసరా చేరాయి. అతను కూడా నవ్వి, అయితే ఆ చుట్టాలకి ఈ పూట తిండి పెట్టేది మనమేనా అన్నాడు ఉల్లాసంగా. ఆ మాటల్ని మధ్య వ్యక్తి మళ్ళీ గిరి చెవిలో వేశాడు. చుట్టాలకేంటి, వీళ్ల మొగుళ్ళకి, పెళ్ళాలకి, పిల్లలకి అందరికీ తిండి పడేసేది మనమే అన్నాడు గిరి మళ్ళీ. ఆ మాటలు ఇటు 4 బల్లల వరకు అటు 4 బల్లల వరకు సరఫరా అయ్యాయి. అందరూ ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉత్సాహంగా తలో మాట అన్నారు. తన వీపు వెనకాల వర్కర్స్లో గుసగుసలు, నవ్వులు యజమానురాలు పసికట్టింది. వర్కర్స్ తన పట్ల వినయ విధేయతలు చూపించడం లేదని, నిర్లక్ష్యంగా నవ్వుకుంటున్నారని పసిగట్టగానే ఆ విషయం బంధువులు గమనించకముందే వాళ్ళని బయటికి తీసుకోపోవాలనే ఆతృతతో ఆ సెక్షన్లో నుంచి తొందరగా వెళ్ళిపోయింది. తరువాత సూపర్వైజర్ని ఆఫీసులోకి పిలిచి వేరే గదిలో అతన్ని ఎన్ని తిట్టాలో అన్నీ తిట్టింది. అతను నిర్గంతపోయి గజగజా వణుకుతూ తలవాలేసి అమ్మగారి తిట్లన్నీ తిని చివరికి ఏడుపు మొహంతో ఎవరు అలా చేశారు, ఏ పక్క వాళ్ళు అని వివరాలు అడిగాడు ధైర్యం చేసి. ఒకరేమిటి, అందరూ అలాగే చేశారు. వెధవలకి కొవ్వెక్కింది. మీలాంటి సూపర్వైజర్లుంటే ఇంతకన్నా ఏం మర్యాద దక్కుతుంది మాకు అని మండిపడింది అమ్మగారు. సూపర్వైజర్ పెద్ద ఇబ్బందిలో పడిపోయాడు. ఫలానా వాళ్ళు నవ్వారని ప్రత్యేకించి చెప్తే వాళ్ళ మీద అరవగలడు గాని అందరూ నవ్వారంటే అందరినీ ఏం చేయగలడు? యజమానురాలి తిట్లన్నీ తిని ఏడుపు మొహం పెట్టుకుని సెక్షన్లోకి వచ్చి ఆ తిట్లు వర్కర్స్ మీద గుమ్మరించడం మొదలుపెట్టాడు. యజమానులు భిక్ష పెడితేనే బ్రతుకుతున్నారయ్యా మీరు, ఆ మాత్రం విశ్వాసం ఉండాలయ్యా. కుక్కకి కూడా విశ్వాసం ఉంటుంది, మనిషికి లేకపోతే ఎలాగా అని మొదలుపెట్టి అటూ ఇటూ తిరుగుతూ అందరినీ మందలిస్తున్నట్టు ఏదేదో మాట్లాడుతూ అమ్మగారికి కోపం వస్తే మీ బతుకులు రోడ్డు పాలే అన్నాడు. సూపర్వైజర్ హఠాత్తుగా వచ్చిపడి సంగతి ఏమిటో చెప్పకుండా అంత పొగరు మొత్తదనంగా మాట్లాడుతూ చూస్తే చాలామందికి కోపం వచ్చింది. అమ్మగారిని చూసి నవ్వింది ఎవరు సార్ అని కొంతమంది కంగారు పడ్డారు. ఎవరు నవ్వారో ఎవరు నవ్వలేదో తనిఖీలు చేస్తూ కూర్చుంటామా? అమ్మగారు గట్టిగానే చెప్పారు, అందరినీ తీసిపారేయమని చెప్పారు.
అమ్మగారికి కోపం వస్తే అప్పుడు తెలుస్తుంది మీ పని. తీసిపారేయండి సార్, అందరినీ తీసిపారేసి ఫ్యాక్టరీ మూసుకోండి అన్నాడు ఒక ముసలి వర్కరు. సూపర్వైజర్ తిట్టిన తిట్లకి అతను కూడా అంతగా ఒళ్ళు మండింది. మూసుకోవలసిందేముందయ్యా, అంటే 1,000,000 మంది ఊరికొస్తారు, మళ్ళీ వాళ్ళని తీసేయవలసిందేగా సార్, వాళ్ళతో మాత్రం ఇబ్బంది రాదా మీకు? సూపర్వైజర్ కొంచెం తగ్గి, ఎందుకు వచ్చిన మాటలయ్యా, మర్యాదలుగా మసులుకోండి అని చెప్తున్నా, మీ మంచికే చెప్తున్నా, లేకపోతే మీరే అనుభవిస్తారు. నా సొమ్మేం పోయింది, మీ పళ్ళు పోతే మీరు బాధపడతారా, నేను బాధపడతానా అని గొడిగి వెళ్ళిపోయాడు. ఏదైనా గొడవ వస్తే వర్కర్స్ ఆ మాత్రం నోరు తెరిచి ధైర్యంగా మాట్లాడడానికి కారణం వాళ్ళ యూనియనే. యూనియన్ సెక్రటరీ మల్లేశం రోటరీ సెక్షన్లో పనిచేస్తున్నాడు. చదువు వచ్చు అతనికి. యూనియన్ వ్యవహారాలు యజమానుల ఇష్టానుసారం నడిపే మనిషి కాదు అతను. మల్లేశం సెక్రటరీగా రాకముందు అన్ని యూనియన్ లాగానే వీళ్ళు యూనియన్ కూడా యజమానుల జేబు సంస్థలా ఉండేది. సూపర్వైజర్లు వర్కర్ని బూతులు తిట్టినా ఎవ్వరికీ నోరెత్తడానికి ధైర్యం ఉండేది కాదు. దాదాపు 1.5 నుంచి సత్యం వాళ్ళకి ఈ ఫ్యాక్టరీలో కొంతమంది వర్కర్స్తో మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. సత్యం వాళ్ళ ప్రోత్సాహం మీదే మల్లేశం సెక్రటరీగా నిలబడ్డాడు. పాత సెక్రటరీతో విసుగుపోయి ఉన్న వర్కర్లు ఇతన్ని ఉత్సాహంగా గెలిపించారు. ఇతర ఫ్యాక్టరీలో సమ్మెలు జరిగినప్పుడు వాటికి సంబంధించిన కరపత్రాలు తమ వర్కర్స్లో పంచడం, చందాలు పోగు చేసి సమ్మె చేసే వాళ్లకు పంపించడం, అవసరమైనప్పుడు వర్కర్లు చేసే ఊరేగింపుల్లో కలవడం లాంటి పనులు మల్లేశం వచ్చాకే ప్రారంభమయ్యాయి. ప్యాకింగ్ సెక్షన్లో ఏదో గొడవ అయిందని వినబడగానే మల్లేశం కొంచెం ఖాళీ చిక్కించుకుని అక్కడికి వచ్చాడు. సూపర్వైజర్ ఏమని తిట్టాడో వాళ్ళ ద్వారా విన్నాడు. లంచ్ టైంలో గిరి అతనికి అసలు సంగతి చెప్పేశాడు. ఎవరి సీట్లో వాళ్ళు పనిచేసుకుంటూ ఏదో మాట్లాడుకోవడం కూడా తప్పేనా? సరే, ఆయన మళ్ళీ వచ్చి ఏమైనా అంటే అప్పుడు చూద్దాం అన్నాడు మల్లేశం. అతను వెళ్లబోయే ముందు పలానా ఫ్యాక్టరీ వర్కర్లు నిరాహార దీక్ష చేస్తున్నారని, ఒకసారి చూసి వస్తే బాగుంటుందని కొంతమంది వర్కర్లకి చెప్పాడు. మేం వెళ్తామని చాలామంది ఉత్సాహం చూపించారు. వెళ్ళదలుచుకున్న వాళ్ళందరూ షిఫ్ట్ అయ్యాక వెళ్ళి వివరాలు తెలుసుకుని రండి, నేను ఇవాళ వేరే పని మీద వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోయాడు మల్లేశం. సాయంత్రం బయలుదేరే వాళ్లలో జానకి, లక్ష్మి, ఇంకో 2 ఆడవాళ్లు కూడా బయలుదేరారు. మొత్తం 20 మంది దాకా వెళ్లారు. జానకి అంతకు పూర్వం నిరాహార దీక్ష వ్యవహారం ఎప్పుడూ చూడలేదు. ఆ సంగతి విన్నప్పుడే ఆశ్చర్యపోయింది. అదేం పని? ఇళ్లల్లో అలిగి అన్నాలు మానేసినట్టు అనుకుంది. చిన్న గుడ్డ తెరలో ఒకతను చాప మీద కూర్చుని ఉన్నాడు. 25 ఏళ్లు దాటుంటాయి అతనికి. గళ్ళ షర్టు, ప్యాంటు వేసుకుని ఉన్నాడు. బట్టలు బాగా మాసి ఉన్నాయి. మెడలో వాడిపోయిన మందార పూలదండ ఒకటి వేలాడుతుంది. అతను అన్నం మానేసి 4వ రోజు నడుస్తుందని చెప్పారు. ఒత్తిలాగా వేలాడిపడిపోతున్నాడు నీరసంతో. అతన్ని చూసి చూడగానే జానకి చెప్పలేనంత జాలేసింది. అయ్యో, ఎందుకిలా చేస్తున్నారు మీరు అని గట్టిగా కోప్పడదామనిపించింది. ఆ డేరాలోనే ఇంకో మూల 4 మనుషులు పేకాడుతున్నారు. వాళ్ళంతా పేదగానే ఉన్నారు. వాళ్ళ చుట్టూ సిగరెట్ పెట్టెలు, అగ్గిపెట్టెలు, కాఫీ కప్పులు పడి ఉన్నాయి. వేరే ఫ్యాక్టరీ నుంచి కొంతమంది వర్కర్స్ వచ్చారని తెలిసినా వాళ్ళు తలలు తిప్పి చూసారే గాని పేకాట ఆపి లేవలేదు. డేరా బయట 2-3 నిలబడి మాట్లాడుకుంటున్నారు. అంతకన్నా జనం లేరు. ఆ రోడ్డుకి అవతల పక్కనే వాళ్ళ ఫ్యాక్టరీ. ఫ్యాక్టరీకి ఎదురుగానే ఈ డేరా వేశారు. బిస్కెట్ ఫ్యాక్టరీ నుంచి వెళ్లిన వర్కర్లందరూ బిలబిల్లాడుతూ డేరాలోకి జొరబడ్డారు. దీక్ష పూరిన వ్యక్తి చిరునవ్వుతో కూర్చోండి అన్నాడు నీరసంగా. వీళ్ల చేతుల్లో పూలదండల్లాంటిదేమీ లేకపోయేసరికి అతను మరింత నీరసపడిపోయాడు. మెడలో దండ వాడిపోయింది కాబట్టి అది తీసేసి కొత్త దండ వేస్తే అతని శరీరానికి కొత్త సత్తువ, మొహానికి కొత్త తేజస్సు తప్పకుండా వచ్చేవే. వీళ్ళందరూ అతని ముందు నేల మీద బాసీ మెట్లు వేసుకుని కూర్చున్నారు. అసలేం జరిగింది అని వీళ్లలో ఒకతను ఒక పేకాట రాయిని అడిగాడు. అతను పేకాట ఆడవలసి వచ్చినందుకు కొంచెం ఇబ్బంది పడి జరిగిన సంగతి గబగబా 2 ముక్కల్లో చెప్పేశాడు. వీళ్ల సెక్షన్లో 40 మంది దాకా టెంపరరీ వర్కర్స్ ఉన్నారు. వాళ్ళంతా 5-6 ఏళ్ల నుంచి టెంపరరీగానే పనిచేస్తున్నారు. వాళ్ళని పర్మనెంట్ చేయమని మేనేజ్మెంట్ని ఎన్నిసార్లు అడిగినా పని జరగడం లేదు. అందుకే ఈ నిరాహార దీక్ష ప్రారంభించవలసి వచ్చింది. ఆ 4 మాటలు చెప్పేసి ఆ పేకాట రాయుడు మళ్ళీ అటువైపు తిరిగి కింద ముక్క ఒకటి తీసుకుని దాన్ని చూసి సంబరపడిపోతూ తన ముక్క ఒకటి కింద పడేశాడు. అతనితో మళ్ళీ మాట్లాడాలంటే సందు ఇవ్వకుండా చేతిలో ముక్కలు సర్దుకోవడంలో మునిగిపోయాడు. దీక్ష చేస్తున్న వ్యక్తి పేరు నరసింహ అని తెలిసింది. నరసింహ కొంచెం దూరంగా ఉన్న కూజా వైపు నీరసంగా సాగి మంచినీళ్లు వంపుకునే ప్రయత్నం చేయబోతుంటే అతని
ఎదురగానే ముందు వరుసలో కూర్చున్న జానకి చప్పున లేచి, నేనిస్తాను, మీరు కూర్చోండి అని గ్లాస్ తీసుకుని అది చాలా మురికిగా ఉంటే శుభ్రంగా కడిగి దాని నిండా మంచినీళ్ళు వంపి ఇచ్చింది. అతను చాలా ఆశగా ఆ మంచినీళ్ళన్నీ తాగి గ్లాస్ కింద పెట్టాడు. ఇంకా ఇమ్మంటారా? అక్కర్లేదన్నట్టు తల అడ్డంగా తిప్పాడు. జానకి గ్లాస్ తీసి మళ్లీ కడిగి కూజా మీద బోర్లించింది. అక్కడే ఉండి అతని దీక్ష ముగిసే వరకు అతనికి సేవ చేద్దామనిపించింది జానకి. ఆరోగ్యంగా ఉన్న మనిషి 4 రోజుల నుంచి అన్నం తినకుండా ఉండడం అంటే మాటలా? ఇంకా ఎన్నాళ్ళుండాలో? అందరి కోసము ఒక్కడే బాధపడుతున్నాడు. మీరొక్కరే ఇలా కూర్చుంటే ఏం లాభమండి? సమస్య అందరిది కదా అంది ఆతృతగా అతని మొహంలోకి చూస్తూ. అందరూ కూర్చోవాలంటారా అని అతను కొంచెం నవ్వాడు. అలా అనడం లేదు, అందరూ కలిసి పోట్లాడే పద్ధతి ఏదన్నా చేస్తే బాగుంటుంది. జానకి వెనక కూర్చున్న యాదయ్య కొంచెం గట్టిగా అన్నాడు. నిరాహార దీక్ష చేస్తే ఒక్క మనిషే చేస్తాడు, మిగతా వర్కర్లు చేయపడదు, అందులో అందరూ కలిసి కొట్లాడాలి కదా. పేకాట రాయిలో ఒక అతనిట మొహం తిప్పి శాంతియుతంగా కొట్లాడాలని చెప్పింది మా యూనియన్ అన్నాడు. యూనియన్ చెప్పింది తప్పో ఒప్పో ఆలోచించుకోవాలి సార్ మీరు అన్నాడు వీళ్లలో ఇంకొకతను. వీళ్లంతా తమ దీక్ష విచ్ఛిన్నం చేయడానికి వచ్చిన శత్రువులాగా ఆ గుంపులాగా కనబడ్డారు నరసింహకి. ఇంకో 2 రోజులు పోతే తన దీక్ష చూసి బెదిరిపోయి మేనేజ్మెంట్ వాళ్ళు కాళ్ళబేరానికి దిగుతారని, సిటీలో అన్ని ఫ్యాక్టరీలకి తన కీర్తి పాకిపోతుందని రకరకాల ఊహల్లో ఉన్నాడాయన. ఈ వచ్చిన వాళ్ళు ఒక పూలదండన్నా తేకపోగా నువ్వు చేస్తున్న పని తప్పంటుంటే నరసింహకి ఒళ్ళు బగబగా మండిపోయింది. నా ప్రాణాలు పోయినా సరే నా డిమాండ్లు నెగ్గే వరకు అన్నం ముట్టేది లేదు అన్నాడు కళ్ళు తడతలా మెరిపిస్తూ. డిమాండ్లు మీ ఒక్కరివేనా అంది జానకి వెంటనే. అందరి తరపున నేను కూర్చున్నాను అన్నాడు తన వీరత్వాన్ని కళ్ళల్లో చూపించడానికి ప్రయత్నిస్తూ. అందరి తరపున ఒక్క మనిషే కోట్లాడడం, అందులో మిగతా వాళ్ళకేమీ భాగం లేకపోవడం పొరపాటు కాదా అన్నారు వీళ్లలో 2-3. అంతలో ఫ్యాక్టరీ సైరన్ కూసింది. గేటులో నుంచి ప్రవాహంలాగా కార్మికులు బయటకొచ్చారు. వాళ్లల్లో చాలా మంది ఆ డేరా చుట్టూ మూగి కొందరు డేరాలో చొరబడ్డారు. జానకి వాళ్ల బృందం అంతా లేచి బయటికి వచ్చేశారు. ఆ జనంలో లక్ష్మికి తెలిసిన రాఘవయ్య కనబడ్డాడు. అతను కూడా వీళ్లలాగే అక్కడికొచ్చాడు. అతను పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేసే వర్కర్ అని లక్ష్మి చెప్పింది. 40 ఏళ్లుంటాయి అతనికి. కొంచెం చదువుకున్న వాడిలా ఉన్నాడు. మీరు వచ్చారా అమ్మా అంటూ నవ్వు మొహంతో లక్ష్మి దగ్గరికి వచ్చాడు రాఘవయ్య. మా వాళ్ళు వస్తుంటే చూద్దామని వచ్చాం. ఆయన ఎన్నాళ్ళు కూర్చుంటాడండి ఇలాగా అంది లక్ష్మి రాఘవయ్యతో. ఆయన డిమాండ్లు మేనేజ్మెంట్ ఒప్పుకునేదాకా కూర్చోవాలిగా. వాళ్ళ యూనియన్ నిరాహార దీక్ష చెయ్యాలందట. ఈయన చేస్తానని ముందుకొచ్చాడు. మెళ్ళో ఒక దండ పడేసి కూర్చోమన్నాడు. ఒక వర్కరు అన్నం తినకుండా కూర్చుంటే మేనేజ్మెంట్కేం జాలా? నెమలి కంట్లో నీళ్లు తిరిగితే వేటగాడికి జాలా అని. ఆ మాటకొస్తే వర్కర్స్ రోజు ఒక పూట నిరాహార దీక్షలే చేస్తారుగా ఇళ్లల్లో అని రాఘవయ్య వీళ్లతో మాట్లాడుతూ ఎవరెవరినో పిలిచి మేనేజ్మెంట్ వాళ్ళేమన్నా కలగజేసుకున్నారా అని అడుగుతున్నాడు. యజమానులు వీళ్లతో ఒకసారి కూడా సంప్రదింపులకు రాలేదట అప్పటి వరకు. ఆ డేరా వేసి 4 రోజులైంది. ఒక షిఫ్ట్ వర్కర్లు కూడా పని మానలేదు. పని మానితే కదయ్యా పని చేయించుకునేవాడు జడిసేది అన్నాడు రాఘవయ్య. అక్కడికి వచ్చినప్పటి నుంచి జానకి గతంలో తన తెలివి తక్కువ ప్రవర్తనలాగా వీళ్ళ వ్యవహారం కూడా ఉన్నట్టు అనిపిస్తూనే ఉంది. బెజవాడలో ఉన్నప్పుడు తను ఇలాగే చేసేది. తనకి బాధేసినప్పుడల్లా అన్నం మానేసేది. తన దుఃఖంలో తనకి అన్నం తినబుద్దిగాక అలా చేసేది. అతని కోసం వంట మానేది కాదు, వడ్డన మానేది కాదు, ఇంకా చెప్పాలంటే రాత్రి పగలు ఏ సేవనో మానేది కాదు. మారడానికి వీలున్న విషయాలు కూడా మానేది కాదు. అన్నీ అమర్చిపెట్టి అన్ని అవసరాలు తీర్చి తరువాత దుఃఖపడుతూ దూరంగా కూర్చునేది. అతడు జాడిపడాలని, అతని మనసు కరగాలని పుట్టడాసతో ఎదురుచూసేది. తన కష్టసుఖాలు పట్టించుకోని భర్తకి అన్నీ అమర్చిపెడుతూ అన్ని అవసరాలు తీరుస్తూ తర్వాత తనలో తాను దుఃఖపడుతూ దూరంగా కూర్చునే తెలివి తక్కువ భారీ స్థాయిలోనే ఉన్నారు కార్మికులు అనిపించింది. జానకి ఆలోచిస్తుంటే ఒంటరిగా నిస్సహాయంగా ఉన్న మనుషులైతే తిండి తిప్పలు మానుకుంటారు గాని అలాగా అంత ఒంటరిగా నిస్సహాయంగా ఉన్నారా వీళ్ళు? మరి ఇంత తెలివి తక్కువగా ప్రవర్తించడం ఏమిటి? యజమానుల కోసం చేసే పని ఆపకుండా నిరాహార దీక్షలు చేస్తూ కూర్చునే స్థితిలో కార్మికులు ఉన్నారంటే వాళ్ళ అజ్ఞానం ఒకప్పటి తన అజ్ఞానం కన్నా ఏమీ తక్కువ కాదనిపిస్తుంది జానకి. ఇంత చిన్న విషయం కార్మికులకి తెలియడం లేదా అండి అంది ఆశ్చర్యపోతూ రాఘవయ్యతో. దీనికే ఇలా అంటున్నారా మీరు? ఈ ఫ్యాక్టరీలో అంతా కలిసి 500 మందన్నా లేరు. మా డిపార్ట్మెంట్లో ఏమైందో తెలుసా అమ్మ? ఈ మధ్య మాకు ఎప్పుడూ బోలెడు సమస్యలు
వస్తూనే ఉంటాయి. కొన్ని సమస్యలు మరీ తీవ్రంగా వచ్చి సమ్మె కావాలా అక్కర్లేదా అని సమ్మె బ్యాలెట్ పెట్టింది మా యూనియన్. 190 మంది వర్కర్లు సమ్మె కావాలన్నారు. తీరా అంతదాకా అయ్యాక మనం శాంతియుతంగా వెళ్ళాలి, సమ్మెలు చేయకూడదు, నిరాహార దీక్షలు చేయొద్దన్నారు యూనియన్ వాళ్లే. మొదట సమ్మె కావాలా అక్కర్లేదా అని ఎందుకు అడిగారైతే? మెజారిటీ వర్కర్లు సమ్మె అక్కర్లేదంటారని ఆశపడ్డారు యూనియన్ నాయకులు. వాళ్ళ ఊహ తారుమారయ్యేసరికి సమ్మెను తప్పించే ప్రచారం మొదలుపెట్టారు. వర్కర్లని సమ్మెలకు సిద్ధం చేయడం వాళ్ళకిష్టం లేదు. మీకిప్పుడే జీతాలు సరిపోవంటున్నారే, సమ్మె చేస్తే వచ్చే జీతం కూడా రాదుగా అని వాదిస్తారు. చూడండి, వాళ్ళు సమ్మె చేస్తే జీతం రాదు కాబట్టి ఎప్పుడు సమ్మెలు చేయొద్దంటారా అయితే? మిగతా ఫ్యాక్టరీ వర్కర్లు చందాలు వేసుకుని సమ్మె చేసే వాళ్ళని ఆదుకుంటారుగా. అలా ఆదుకోవాలని వర్కర్లకు నేర్పాలి గాని సమ్మెలే వద్దంటే మనం సమస్యలు ఎలా తీరతాయి అంది లక్ష్మి. అసలు వర్కర్లలో బలం ఉంటే సమ్మె కాలంలో కూడా జీతం ఇవ్వాలని పోట్లాడొచ్చుగా. సమ్మె కాలంలో కూడా బతికి ఉంటేనే కదా తర్వాత ఫ్యాక్టరీలకు వెళ్ళి పనిచేసేది అంది జానకి. వర్కర్లని అంత గట్టిగా తయారు చేయడం యూనియన్లకు ఇష్టం ఉండదమ్మా. మా దగ్గర అలాగే అయింది. ఏదేదో వంకలు పెట్టి సమ్మె అక్కర్లేదన్నారు. వర్కర్లు ఎలా ఊరుకున్నారు? చాలామంది సమ్మె కావాలన్నారని చెప్పారుగా మీరు. కొందరు యూనియన్తో పోట్లాడడం కానీ మా మాట నెక్కలేదు. ఎక్కువ మంది ఆ మాట అడగాలి కదా. ఇంకా అంత చైతన్యం లేదమ్మా. కార్మికులు సరిగా ఆలోచించలేకపోతే మంచి కార్మిక సంఘాలు ఎక్కడి నుంచి వస్తాయి? నాయకులు ఎలా చెప్తే అలా వినే పరిస్థితిలోనే కార్మికులు ఉన్నారు. సమ్మె చేయాలని యూనియన్ అంటే చేసేవాళ్లే, చేయొద్దంటే ఎందుకు చేయొద్దంటావని అడిగే పరిస్థితి లేదు. సమ్మె తప్పింది అని పోనీలేండి, ప్రస్తుతానికి బెడద తప్పింది అన్నవాళ్లే చాలామంది. కార్మికుల సంఘాలు కార్మికుల మేలు కోసం పనిచేయాలి కదా. అవి యజమానుల సంఘాలే గాని కార్మికుల సంఘాలు కావు. ఈ నాయకులకి కార్మికుల మేలక్కర్లేదు. కార్మికులు ఊరుకునే కొద్దీ సంఘాల నాయకులు మేనేజ్మెంట్కి ఇంకా ఇంకా బంట్లుగా తయారవుతూ ఉంటారు లంచాలు తిని అని రాఘవయ్య ముఖం చాలా వెటకారంగా పెట్టి అన్నాడు. పాపం ఈ సంఘాల వాళ్ళు కూడా పేదతనాలు పోగొట్టడానికే కృషి చేస్తారులేండి. కార్మికుల పేదతనాలు కాదు, తమ పేదతనాలు పోగొట్టుకోవడానికి. జానకి వాళ్ళు కొంచెం నవ్వారు విచారంగా. రాఘవయ్య మళ్ళీ అన్నాడు, యూనియన్ చేసే పనులన్నిటినీ వర్కర్స్ నిలదీసి అడిగితేనే ఇలా ఎందుకు జరుగుతుంది? ఫ్యాక్టరీ కార్మికులకి నిరాహార దీక్షలా? జైళ్లలో ఉన్న వాళ్ళకైతే ఇంకో మార్గం ఉండదు కాబట్టి అలాంటివి చేసుకోవచ్చు, కానీ కార్మికులకి నిరాహార దీక్షలేమిటి? బుద్ధి లేని పని. ఆ డేరాలో పేకాట చూడండి. ఏదో ఒక పోరాటం చేస్తున్నామనే జ్ఞానం ఉందా వాళ్ళ మొహాల్లో? వీళ్ళని చూసి మేనేజ్మెంట్ జడుస్తుందా? వీళ్ళ వల్ల ఇబ్బంది ఉంటే కదా జడవడానికి. ఇలాంటి వాటికి సానుభూతి చూపించడం శుద్ధదండగా. నేనైతే పూర్తిగా వ్యతిరేకం వీటికి. ఆ మాటే చెప్పేశాను వాళ్లతో. మేము చెప్పామండి, మంచి పని చేశారు, చందా ఇవ్వమంటే ఇవ్వనన్నాను. అతను మాట్లాడిందంట జానకి ఎంతో నచ్చింది. ఆ డేరాలో వాళ్ళని చూస్తే ఎంత నిరుత్సాహం వేసిందో, రాఘవయ్యను ఒక్కడిని చూస్తే అంత సంతోషం వేసింది. వర్కర్లందరూ ఇలా ఉంటే ఎంత బాగుంటుందో అనిపించింది. అప్పటికి ఆ డేరా చుట్టూ మూగిన వర్కర్లంతా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. డేరాలో 4-5 మాత్రం మిగిలారు. ఫ్యాక్టరీలో ఇంకో షిఫ్ట్ ప్రారంభమై చుట్టుపక్కల అంతా నిర్మానుషమైపోయింది. మీ కరపత్రాలు కొన్ని ఇవ్వండి అని అడిగాడు రాఘవయ్య డేరాలోకి వెళ్ళి. వాళ్ళు అసలు కరపత్రాలే వెయ్యలేదట. జానకి వాళ్ళు ఆశ్చర్యపోతూ తిరుగుముఖం పట్టారు. ఇంటికొచ్చాక సత్యంతో సంగతంతా చెప్పింది జానకి. ఇంట్లో పనులు చేస్తూ, పిల్లాడి పనులు చేస్తూ ఎంతసేపో సంగతులు మాట్లాడింది. నాకెంత ఆశ్చర్యంగా ఉందో. ఈ రోజుల్లో కూడా నిరాహార దీక్షలేమిటి? ఇంత పెద్ద నగరంలో కూడా. ప్రపంచంలో పెద్ద పెద్ద సోషలిస్టు విప్లవాలు జరిగాయనే సంగతి తెలియదా వీళ్ళకి? ఇంకా నిరాహార దీక్షలేమిటి అని ఒకటే ఆశ్చర్యపోయింది. మీ ఫ్యాక్టరీలో వర్కర్లకి తెలుసా సోషలిస్టు విప్లవాల సంగతి అన్నాడు సత్యం. జానకి కొంచెం ఆలోచించి 5-6 ఉన్నారు కొంచెం తెలిసిన వాళ్ళు అందే. 500-600 మందిలో 5-6 ఉంటే ఏ పాటది? 100కి1 మాట. అన్ని చోట్ల అంతే కదా. ఇతర దేశాల విషయాలు తెలియాలంటే ఎలా తెలుస్తాయి? వాళ్ళు చదువైనా చదవాలి, ఇతరులు చెప్పనైనా చెప్పాలి. ఆ రెండూ లేనప్పుడు ఎలా తెలుస్తాయి? కమ్యూనిస్టులు చేయవలసిన పనే అది. ప్రజలకు ఏం చెప్పాలో అది చెప్పాలి, ఏం నేర్పాలో అది నేర్పాలి. ఆ పనంతా సవ్యంగా నడిస్తే కదా ప్రజలకు కొత్త విషయాలు తెలిసేది. ప్రజలకు ఏమీ చెప్పక్కర్లేదనే కమ్యూనిస్టులు కొందరు, చెప్పడానికి అప్పుడే సమయం కాదనే వాళ్ళు కొందరు.
చెప్పకుండానే చెప్పేశామనుకునే వాళ్ళు కొందరు. అన్నీ తప్పుడు వాదాలే. అలాంటి వాళ్లే నేర్పుతారు ప్రజలకి. ఇవాళ నేర్పుతారో రేపు నేర్పుతారో గాని ప్రజలకి కొత్త విషయాలు నేర్పవలసిన బాధ్యత మాత్రం కమ్యూనిస్టులదే. ఆ పని వాళ్ళు ఎప్పటికి సవ్యంగా చేస్తారో అప్పటి నుంచే ప్రజల కళ్ళు తెరవడం నేర్చుకుంటారు. బయట జనంలో కమ్యూనిస్టుల గురించి మాట్లాడి చూడు. చాలా మందికి అసలు కమ్యూనిస్టులు అంటే తెలియదు. కమ్యూనిజం అనే సిద్ధాంతం ఒకటి ఉందని, అది మనుషుల సమస్యల గురించి మాట్లాడుతుందని ఎంతో చదువుకున్న వాళ్ళకి కూడా తెలియదు. కొందరికి కమ్యూనిస్టుల గురించి తెలుసు గాని వాళ్ళకి వీళ్ళ మీద నమ్మకం ఉండదు. ఆ కమ్యూనిస్టులా, వాళ్ళు దొంగలే అనేస్తారు తేలిగ్గా. అలా అనే వాళ్ళమన్నా ధనవంతులా? కమ్యూనిజం అంటే గిట్టకల అంటారే అనుకుంటాము. అదేం కాదు, ఎంతో సామాన్యమైన వాళ్ళు కూడా ఆ మాటే అంటారు. అంటే కమ్యూనిస్టులకి కాని వాళ్ళకి తేడా కనపడలేదు జానకి. ఎందుకంటే కమ్యూనిస్టుల ప్రవర్తనలో నిజంగా తేడా ఉంటే కదా జనానికి కనపడడానికి. వాళ్ళ వల్ల ఏమైనా మేలు కనబడితేనే కదా జనం వాళ్ళని నమ్మడానికి. ఒకప్పుడు కమ్యూనిస్టు దేశాలు అనుకున్న చోట్ల పెట్టుబడిదారులే మళ్ళీ అధికారంలోకి వచ్చి అంతా తారుమారు చేసి పరిపాలిస్తుంటే వాళ్ళకి కూడా వంత పాడుతున్నారు మన దేశంలో కమ్యూనిస్టులు. ఇలాంటి వాళ్ళ చేతిలో ప్రజలకి మేలు చేసే సిద్ధాంతానికి ఏం బలం ఉంటుంది? ఆ సిద్ధాంతాన్ని ఎవరెక్కడ ధ్వంసం చేస్తారో తెలుసుకోగలిగితేనే కదా మనం దాన్ని సరిగా ఆలోచించగలిగేది. ఒక దెబ్బతో 100 ఈగల్ని చంపి పెద్ద వీరుణ్ణయ్యాననుకునే దర్జీలాగా మన కమ్యూనిస్టులు 100 మంది ప్రేక్షకులతో ఒక సభ జరిపి ఆ సభ ముగిసేటప్పటికి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయాం అని గర్వపడుతూ ఉంటారు. ఈ పార్టీ వాళ్ళని చూసి ఆ పార్టీ వాళ్ళు, ఆ గ్రూపు వాళ్ళని చూసి ఈ గ్రూపు వాళ్ళు ఆనవాయితీ తప్పకుండా తద్దినాలు పెట్టినట్టు సభలు జరపడం మాత్రం జోరుగా చేస్తూ ఉంటారు. ఆ సభల్లో అయినా పేద జనం ఉంటారా అంటే అది లేదు. పేద జనాన్ని ఆకర్షించే కార్యక్రమాలు ఏమున్నాయి వీళ్ళకి? తమ పార్టీలో తిరిగే పిడికెడు మంది కార్యకర్తలతోటి వాళ్ళు మొహమాట పెట్టి పోగేసి తీసుకొచ్చే బాపతి వాళ్లతోటే సభలు జరిపి ప్రజల్లోకి లోతుగా చొచ్చుకుపోతున్నామని పెద్ద పెద్ద అక్షరాలతో వాళ్ళ పేపర్లో రాసుకుంటూ ఉంటారు. ఇతర పార్టీల వాళ్ళని బెదరగొట్టడానికి ఆ మాటలన్నీ. వాళ్ళు వీళ్ళకన్నా అబద్ధాలు చెప్పగలరు కానీ అయినా ఏమో వీళ్ళు నిజంగా ప్రజల్లోకి చొచ్చుకుపోతున్నారేమోనని జడిసి హడావిడిగా వాళ్ళు ఒక సభ పెట్టి వీళ్ళకన్నా ఇంకో గుప్పుడు మందిని ఎక్కువగా పోగేసుకొచ్చి మేము ప్రజల్లో మమేకం అయిపోయాం చూసుకోండి అని వాళ్ళు తమ పేపర్ నిండా రాసుకుంటారు. ఆ పేపర్ చూసి మళ్ళీ వీళ్ళకి వణుకు లంకించుకుంటుంది. కొన్ని పార్టీల వాళ్ళు, గ్రూపుల వాళ్ళు ప్రజల్లోకి అంత లోతుగా చొచ్చుకుపోయి మమేకం అయిపోతూ ఉంటే 50 ఏళ్ల నుంచి కమ్యూనిస్టులు ఇంత కృషి చేస్తూ ఉంటే కమ్యూనిజం అనే మాట ఒక్కడికి తెలియదే. తెలిసిన వాళ్ళకు కూడా కమ్యూనిస్టులంటే సదభిప్రాయం లేదే. వీళ్ళు చొచ్చుకుపోయేది ఎవరిలోకి అంటూ సత్యం చాలా మాట్లాడాడు. అలాంటి మాటలకైతే ఎన్ని గంటలైనా ఉత్సాహంగా మాట్లాడుతూనే ఉంటాడు. వినేవాళ్ళకి ఉత్సాహమే. మధ్య మధ్య ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూ ఉంటారు. ఆఖరికి సుందరమ్మ కూడా బుద్ధి పుడితే ఒక్కో మాట పడేస్తూ ఉంటుంది. ఇంట్లో ఎప్పుడూ ఫ్యాక్టరీల కబుర్లో, సంఘాల కబుర్లో, ఉద్యమాల కబుర్లో సాగుతూనే ఉంటాయి. అవి ఇవి కాకపోతే ఎవరో ఒకరు చదివిన కథో నవలో చెప్పుకొస్తారు. అందరూ ఒక దాని మీద చర్చలు. కథలైతే సుందరమ్మ మరీ ఉత్సాహంగా వింటుంది. మధ్య మధ్యలో పిల్లాడి మీద కేకలు. సత్యం మాటలతో ఏకీభవించినట్టు జానకి ఈ కమ్యూనిస్టుల వల్ల కూడా కొన్ని ఉద్యమాలు నడపడం లేదు. వాళ్ళు ప్రజల్లో పనిచేయకపోతే ఆ ఉద్యమాలు ఎలా వచ్చాయేమిటి అంది విమర్శగా. ఉద్యమాలు ప్రజల్లో నుంచి వచ్చిన మాట నిజమే. అంత మాత్రాన వాటి నాయకులు కరెక్ట్ అయిన పద్ధతుల్లో పనిచేస్తేనే ఉద్యమాలు వచ్చాయి అనుకోనక్కర్లేదు. బూర్జువా పార్టీల వల్ల కూడా ఉద్యమాలు వస్తూ ఉంటాయి. ప్రజలు ఘోరమైన బాధల్లో ఉన్నప్పుడు ఎవరు వాళ్ళని చేరదీసి ఎంత చిన్న ఆశ చూపించినా కదులుతారు వాళ్ళు. ఉద్యమాన్ని ప్రారంభించడం ఒక్కటే సరిపోదు. దాన్ని ఎలా నడిపించారు, ఎలా ముగించారు అనే దాని మీద ఉంటుంది నాయకత్వం ప్రత్యేకత. నువ్వు అనే ఉద్యమాల్లో నాయకత్వం చేసిందేమిటి? ముఖ్యమంత్రిని మార్చాలని, కాల్పుల మీద కోర్టు విచారణలు జరపాలని, చచ్చిపోయిన వాళ్ళ కుటుంబాలకు నష్టపరిహారాలు ఇవ్వాలని ఆ కమ్యూనిస్టులో నేర్పించాల్సింది. జానకి, వర్కర్స్ క్లాసుల కోసం కొన్ని పాయింట్లు రాసుకున్నాలే, అది చదువుతూ ఉండు అంటూ సత్యం గబగబా ఒక నోట్బుక్ తీసి అందులో చదువుతూ మధ్య మధ్య మాట్లాడుతూ చెప్పాడు. ఒక ముఖ్యమంత్రి పోతే ఇంకో ముఖ్యమంత్రి రాడా? ఏ ముఖ్యమంత్రి అయినా దోపిడీ వర్గాల ప్రతినిధే కదా. ప్రజల్ని ముందు పోలీసులతో కాల్పించి తర్వాత కోర్టు విచారణలు జరిపిస్తే
ఆ విచారణల్లో తేలేదానికి మనం కట్టుబడతామా? కోర్టులు కూడా రాజ్యాంగంలో భాగం కాదా? అవి న్యాయమైన విచారణ జరుపుతాయా? వాళ్ళ విచారణ కోసం కమ్యూనిస్టులు అడగడం ఎందుకు? ఇలా మొదలు పెడితే కోర్టుల చుట్టూ తిరగడమే సరిపోతుంది. న్యాయం కోసం పోరాడే ప్రజల్ని చంపిన వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకోమని ప్రజలకు నేర్పుతామా? ఉద్యమంలో ప్రాణాలిచ్చేసి శత్రువు నుంచి నష్టపరిహారం తీసుకోవాలా ప్రజలు? నష్టానికి అది పరిహారమా? అసలు అది నష్టమేనా? ఉద్యమాన్ని విస్తరించలేకపోతే, మనకి అంత బలం లేకపోతే ఉద్యమాన్ని ఆపుకోవచ్చు. అంతేకాని ఆ డిమాండ్లేమిటి? ఇలా నడిచిన ఉద్యమాలన్నీ సరైన పద్ధతిలో నడిచినవనే అంటామా? ఇలాంటి నాయకుల చేతుల్లో ప్రజలే విప్లవ భావన నేర్చుకుంటారు. ముందు కమ్యూనిస్టు నాయకులే నేర్చుకోవాలవి. వాళ్లకే లేనివి ప్రజలకే నేర్పుతారు. బూర్జువా ఏజెంట్లు, మతవాదులు నడిపే పార్టీలు ఎలా ఉంటాయో మన కమ్యూనిస్టు పార్టీలు అలాగే ఉన్నాయి. ఒక్కటి కూడా చెప్పుకోదగ్గంత ఆరోగ్యంగా లేదనడానికి ఒక్కటి గుర్తు, ఏది అభివృద్ధి అవడం లేదు. సరైంది, కరెక్ట్ అయింది, ఆరోగ్యంగా ఉన్నది ఏదైనా సరే అభివృద్ధి అవుతూ కనబడాలి. అభివృద్ధి కనబడడం లేదంటే దాంట్లో ఏదో జబ్బుందన్నమాట, ఏదో తప్పుందన్నమాట. ఒక సంఘం అభివృద్ధి చెందడం అంటే అది ప్రజల్లోకి చొచ్చుకుపోవాలి, ప్రజల్లో విస్తరించాలి, ప్రజలు దాంట్లోకి చేరిపోతూ ఉండాలి. అది ప్రజల మీద పట్టు సాధించగలగాలి, అంటే ప్రజల్ని నడిపించగలుగుతూ ఉండాలి. అది ఎన్నో అనుభవాలు సంపాదిస్తూ ఉండాలి. అది ఏ లక్ష్యాన్ని పెట్టుకుంటుందో ఆ లక్ష్యం వైపు దాని ప్రయాణం సాగడం కనబడాలి. అంతర్హత ఒక సంఘానికి ఎప్పుడొస్తుంది? ప్రజలకు మేలు చేసే లక్ష్యం, కార్యక్రమం ఉంటేనే వస్తుంది. మంచి సంఘమే, మంచి నాయకత్వమే ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయగలుగుతుంది. ప్రజల చైతన్యమే ఎప్పటికప్పుడు మంచి నాయకత్వాన్ని ఏర్పరచగలుగుతుంది. ఈ రెండు ఒకదానికొకటి సంబంధం ఉండే విషయాలే. ప్రజలు ఏమి నేర్చుకోవడం లేదంటే వాళ్ళకి మంచి నాయకత్వం లేదన్నమాటే. మంచి నాయకత్వం లేదంటే చెడ్డ నాయకత్వాన్ని తిరస్కరించేంత జ్ఞానం ప్రజలకి ఇంకా రాలేదన్నమాటే. నాయకులు ఏది చెప్తే దానికి తలోపడం కాదు. నాయకులు తప్పులు చేస్తున్నారని గ్రహించి అలాంటి నాయకుల్ని తిరస్కరిస్తే ఆ రకంగానే మంచి నాయకత్వాన్ని ఏర్పరచుకోవచ్చు. అంటే చివరికేం తేలుతుందంటే తప్పుడు నాయకత్వాన్ని తిరస్కరించే జ్ఞానం ఉండాలి ముందు. ఆ జ్ఞానం ఎలా వస్తుందంటే, సత్యం మాట్లాడుతుంటే శాంత వచ్చింది. శాంతని చూడగానే జానకి నవ్వుతూ, ఇవాళ మీ గురించి అన్నయ్య కంగారు పడలేదు అంది. ఏదో ఉపన్యాసంలో పడి నన్ను మర్చిపోయి ఉంటాడు అంది శాంత కూడా నవ్వి. మీ ఇంటికి వెళ్తానని పొద్దున్న చెప్పావుగా, గుర్తుందిలే నాకు. కాస్త తొందరగా వస్తే నిజంగానే నా మహత్తరమైన ఉపన్యాసం వినేదానివి. అంత అదృష్టం లేకపోయింది నీకు అన్నాడు సత్యం. జానకి నిరాహార దీక్ష దగ్గరికి వెళ్లడం అంతా చెప్పాడు శాంతకి. అంతా విని, పాపం చాలా అమాయకుల్లా ఉన్నాడు, ఇంకా ఎన్నాళ్ళు తిండి లేకుండా ఉంటాడో అని చాలా జాలిపడింది శాంత. అమాయకంగా ఉన్నది ఆ ఒక్క కార్మికుడే కాదు, మొత్తం వర్గం అంతా అలాగే ఉంది అన్నాడు సత్యం. ఉండండి, మళ్ళీ వచ్చి మీకు విషయం చెబుతాను అని లోపలికెళ్ళింది శాంత. ఏదో చెబుతానన్నారే అంది జానకి శాంత రాగానే. ఇవాళ ఒక లాయర్ గారితో చిన్న వాదం జరిగింది. వాదం అంటే వాదం కాదులేండి, ఆయనకు దాదాపు 70 ఏళ్లుంటాయి. చాలా మంచి మనిషి. లెనిన్ అంటే చాలా ఇష్టం ఆయనకి. కమ్యూనిజం గురించి సరిగా తెలియదు కానీ మిగతా సిద్ధాంతాల కన్నా కమ్యూనిజం అంటేనే ఇష్టపడతారు. ఎప్పటికైనా కమ్యూనిస్టులే ఈ లోకాన్ని బాగు చేయాలి అంటూ ఉంటారు. అలాంటి మనిషి వాళ్ళ ఏదో మాటల సందర్భంలో చాలా నిరుత్సాహంగా అన్నాడు, సామ్రాజ్యవాదం మరణిస్తుంది, పెట్టుబడిదారి విధానానికి అంత్యదశ వచ్చేసింది అని కమ్యూనిస్టులు నా చిన్నప్పటి నుంచి చెప్తున్నారు, రాస్తున్నారు. నాకు అంత్యదశ వచ్చింది కానీ పెట్టుబడిదారి విధానానికి అంత్యదశ కనపడడం లేదు, అది ఇంకా పుంజుకుంటున్నట్టుంది అని నవ్వాడు. నేనన్నాను, ఒక మనిషికి అంత్యదశ ఏడాదో 2 ఏళ్ళలో నడిస్తే చరిత్రలో ఒక దశకి అంత్యదశ 100 ఏళ్ళలో నడుస్తుందండి. మనిషి జీవితకాలం అంతా కలిపినా 100 ఏళ్ళుండదు. చరిత్రలో ప్రతి దశ ఎంతో దీర్ఘంగా కొన్ని 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు నడుస్తూ ఉంటుంది. ఏ దశని ఒక మనిషి మొదటి నుంచి చివరి దాకా చూడలేడు. పెట్టుబడిదారి విధానం మరణించే దశలో పుట్టిన వాళ్ళు మనం జీవించనన్నాళ్ళు అది మరణిస్తుంది అనే మాటలే వింటూ ఉంటాము. ఇంకో 100 ఏళ్ళు కూడా ఆ మాటే వినవలసి రావచ్చు అన్నాను. ఆయన నవ్వి ఒప్పుకున్నారనుకో.
చాలామంది వాదిస్తూ ఉంటారు, పెట్టుబడిదారీ విధానం పోతుందన్నాడుగా మార్క్స్. ఏది పోలేదేం? ఎప్పుడో 100 ఏళ్ల కిందట చెప్పాడు, ఇంకా ఏమీ జరగలేదేం? అదంతా జరిగే వ్యవహారం కాదు. మార్క్సిజం ఎప్పుడో పాతబడిపోయింది, అవుట్ ఆఫ్ డేట్ అయిపోయింది అంటూ ఉంటారు. పెట్టుబడిదారీ విధానం పోతుందంటే పలానా తారీఖు వారు పోతుందని మార్క్స్ ఒక తారీఖు చెప్పినట్టు ఆ తారీఖు దాటిపోయినట్టు మాట్లాడతారు. వర్గాలకు సంబంధించిన సైన్సే అర్థం చేసుకోరు అంది శాంత. ఆ వాదాలు సరేలే, అవన్నీ తలకాయ లేని వాళ్ళ వాదాలు. ఆ సంగతి వదిలే గాని మీ లాయర్ గారి మాటల్లో మాత్రం కొంత నిజం కనబడుతుంది నాకు. నువ్వు చెప్పిన జవాబు జనరల్గా కరెక్టే గాని ప్రస్తుతానికి పెట్టుబడిదారి విధానం గురించి ఆయన అన్నది నిజమేననిపిస్తుంది. దాని మరణం తాత్కాలికంగా ఆగింది. ప్రస్తుతానికి దానికి కాస్త కులాసా చిక్కింది. దాని శత్రువు బలహీనపడ్డాడు కదా, అది ప్రస్తుతం దాని బలం. ఒక్క రోజులో చచ్చిపోతాడనుకున్న రోగి హఠాత్తుగా లేచికొచ్చినే ప్రమాదం తప్పి మళ్ళీ 6 నెలల దాకా బతుకుతాడే, అలాగే ఉంది ఇది. ప్రపంచంలో ఉన్న కమ్యూనిస్టు పార్టీలన్నీ పెట్టుబడిదారీ పందాలోనే నడుస్తుంది. పెట్టుబడిదారీ విధానానికి ఇప్పట్లో ప్రమాదమేముంది? ప్రపంచమంతా కమ్యూనిస్టు విప్లవం ప్రమాదంలో పడింది. ప్రపంచంలో ఎక్కడన్నా ఒక మంచి కమ్యూనిస్టు పార్టీ ఉందని ఒప్పుకుంటే దానికి ఇంకా బలం లేదు, శత్రువును ఓడించేంత శక్తి లేదు. అంటే పెట్టుబడిదారి విధానం కాసేపు మరణశయ్య మీద లేచి కూర్చున్నట్టే. ఈ పరిస్థితిని అర్థం చేసుకోకుండా కమ్యూనిజం జయప్రదంగా పురోగమించిపోతుంది అని చెప్పుకున్నామంటే అదంతా ఉత్త ఆత్మవంచనగా ఉంటుంది. వాస్తవం చూడకుండా కళ్ళు మూసుకున్నట్టుగా ఉంటుంది. కమ్యూనిజం తప్పకుండా పురోగమిందే శక్తే కానీ ప్రపంచంలో ఇప్పటికింకా అది చాలా తక్కువ మందికే తెలుసు. తెలియడం అంటే దాని పేరు ఒకసారో 2 సార్లు వినడం కాదు. పేరు విన్నంత మాత్రాన దాని గురించి తెలిసినట్టు కాదు. దాని సైన్స్ అంతా తెలియాలి. కమ్యూనిజం ఒక సైన్స్గా కార్మికుల్లో కూడా 100కి 99 మందికి తెలియదు. మెజారిటీ ప్రజలు దాని గురించి సరిగా అర్థం చేసుకున్నప్పుడే అది తిరుగులేని శక్తిగా స్థిరపడుతుంది. అప్పటిదాకా విప్లవాలు వస్తాయి, పోతాయి, గెలుస్తాయి, ఓడతాయి. విప్లవ చరిత్ర రకరకాల దశల్లో ముందుకి వెనక్కి ఊగిసలాటలతో నడుస్తూ ఉంటుంది. ఇప్పటి పరిస్థితి మాత్రం నిరుత్సాహంగానే ఉంది, సందేహం లేదు. ఫలానా దేశంలో కమ్యూనిస్టు సమాజం నడుస్తుంది, దాన్ని చూడండి అని చెప్పడానికి ఏ దేశం ఉంది ఇప్పుడు? కొన్నాళ్ళు రష్యా ఉంది, అది పోయింది అనుకుంటే చైనా ఉంది, అది కూడా పోయింది ఇప్పుడు. ఇప్పుడు మొట్టమొదట్లో లాగా సిద్ధాంతమే మిగిలింది. సిద్ధాంతాన్ని ఆచరణలో చూడాలంటే అది సరైన పద్ధతిలో ఎక్కడా లేదు. తప్పుడు కమ్యూనిజాన్ని చూడాలంటే చాలా దేశాల్లో చూడొచ్చు కానీ కరెక్ట్ అయిన దాన్ని చూడాలంటే ప్రస్తుతం వీల్లేదు. మరి పెట్టుబడిదారీ విధానం పుంజుకుంటున్నట్టుందని మీ లాయర్ గారు అన్నమాట నిజమేననిపించడం లేదు? అలా మాట్లాడుతుంటే అందరికీ చాలా విచారం వేసింది. ప్రపంచానికి ఏదో పెద్ద ఆపద సంభవించినట్టు అనిపించింది. ఎలా మరి అని నిద్రలోకి జారే వరకు ఎన్నిసార్లు అనుకుంది జానకి. మర్నాటి నుంచి ఆ నిరాహార దీక్ష సంగతి ఏమైందని ఫ్యాక్టరీకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళని ఇంటికొస్తే సత్యాన్ని అడుగుతూనే ఉంది జానకి. 4 రోజులయ్యాక సత్యం చెప్పాడు. అతన్ని పోలీసులు ఆసుపత్రిలో పడేసి డేరా ఎత్తేశారు అన్నాడు. వాళ్ళ డిమాండ్లు అంది జానకి ఆతృతగా. ఈయన కోలుకున్నాక ఇంకో ఆయన కూర్చుంటాడట వాటి కోసం. అయ్యో, ఎంత బాధపడ్డాడో 8 రోజులు. అంతా వృధా అయిపోయినట్టేనా? కరెక్టుగా చెయ్యని పని వృధా అవ్వక ఏమవుతుంది? ఎంత బాధపడితే మాత్రం. ఆ రోజు సత్యంతో ఇంటికి వైరుధ్యం ప్రసాద్ కూడా వచ్చాడు. అతని ముందే జానకి సత్యాన్ని ఆ నిరాహార దీక్ష గురించి ఆతృతగా అడగడము, సత్యం జవాబు చెప్పడము అతను చూశాడు. అంతకు ముందు కూడా 2-3 సార్లు అతను వచ్చినప్పుడు ఇంట్లో అందరూ అలాంటి విషయాలే మాట్లాడడం చూసి ఆశ్చర్యపడ్డాడు. జానకి లోపలికి వెళ్ళిపోగానే ఆశ్చర్యంగా అన్నాడు ప్రసాద్, మీ ఇంట్లో భలేగా ఉంటుంది. మీ ఆవిడ మీ చెల్లెలు కూడా బాగా అర్థం చేసుకుంటారు. మా ఇళ్లల్లో ఆడవాళ్ళకి రాజకీయాలంటే ఏమీ నచ్చదు అన్నాడు. సత్యంతో ఆ మాటలు అనడం ఒక పక్క అతనికి ఇష్టం లేకపోయినా ఆ క్షణంలో అనేయకుండా ఉండలేకపోయాడు. ఒక 15 గంట సేపు సత్యం లోపల నుంచి రాకుండా ఉంటే ఆ లోపల తనని తాను సర్దుకుని ఆ మాటలు మింగేసేవాడే. సత్యం మీద తనకి వ్యక్తిగతంగా ఇష్టమే గాని సత్యం తన గ్రూపు మనిషి కాదు కాబట్టి అతను చేసే మంచి పనుల్ని గుర్తించడం ఇష్టం లేదు. లోపల అంత అభ్యంతరం ఉన్నా కూడా ఆ క్షణాల్లో ఆ మాటలు అనేశాడు. సత్యం నవ్వి ఊరుకున్నాడు. మీ ఇళ్లలో ఆడవాళ్ళ గురించి మీరేమన్నా పట్టించుకుంటే కదా,
మీరు నేర్చుకునేదే లేదు, వాళ్ళకి నేర్పేదీ లేదు అందామనుకున్నాడు గాని తనేదో ఘనకార్యం చేశారని చెప్పుకున్నట్టుంటుందని అర్థం వస్తుందని ఆ మాటలు అనలేక ఊరుకున్నాడు. ప్రసాద్ భార్యకి సరిగా చదువు రాదని సత్యానికి తెలుసు. పెళ్ళయ్యే నాటికి ఆమె ఏదో వానాకాలం చదువు చదివింది. ఆ కమ్యూనిస్టుతో సంసారంలో పడి అది కూడా మర్చిపోయింది. కనీసం ఒక తెలుగు పుస్తకం చదివే పరిస్థితి ఆ అమ్మాయికి ఉండేలాగా చేయాలని కూడా ఇతను గట్టిగా ప్రయత్నించలేదు. మొదట్లో ఏదో 1-2 సార్లు చెప్పి ఊరుకున్నాడు. ఇతను ఇంట్లో ఒక పనిలో కూడా వేలు పెట్టాడు. పిల్ల ఏడిస్తే కూడా దీన్ని తియ్యి అని వంటింట్లోకి కేక పెడతాడు. అలాంటి మనిషి భార్యకి విశ్రాంతి ఇస్తాడు. ఆమె చదువుకోవడానికి, అభివృద్ధి అవడానికి ఏం సహాయం చేస్తాడు? అలాంటి మగాళ్ళ చేతుల్లో ఉన్న ఆడవాళ్ళు రాజకీయాలు మాట్లాడమంటే ఏం మాట్లాడతారు? ఇతని మీద నమ్మకమే ఉండదు కాబట్టి ఇతని రాజకీయాలన్నా ఇతని వ్యవహారాలన్నా ఆమెకు విసుగు. ఆ విషయంలో ఇద్దరికి పోట్లాటలు కూడా వస్తూ ఉంటాయి. అవన్నీ సత్యానికి కొంచెం తెలుసు. శాంతాజానికి కమ్యూనిస్టు పుస్తకాలు చాలా ఇష్టంగా చదువుతారు. సిద్ధాంతానికి సంబంధించిన పుస్తకం ఏదో ఒకటి రెగ్యులర్గా చదవాలని పెట్టుకున్నాం ప్రసాద్. ఎవరికి వాళ్ళం వేరువేరుగా చదువుతాము. ఒక పుస్తకం అయిపోతే ఇంకోటి ప్రారంభిస్తాం. ఎప్పుడూ ఏదో ఒక విషయం గురించి మాట్లాడుకోవాల్సి వస్తూనే ఉంటుంది అన్నాడు సత్యం. ఆ విషయం చెప్తే అతనేమన్నా ఉత్సాహపడి భార్య చదువు విషయంలో శ్రద్ధ పడతాడేమోననే ఆశతో, ప్రసాద్ నీకు కొంచెం తీరుకున్నప్పుడు ఆవిడకు కూడా చదివి వినిపించరాదు కొన్ని పుస్తకాలు. భార్యాభర్తలు పుస్తకాలు కలిసి చదువుకోవడం మొదలు పెడితే ఇంట్లో వాతావరణం చాలా బాగుంటుంది ప్రసాద్. ఏమిటో అశ్రద్ధైపోతుంది, చూడాలి సారి అంటూ లేచాడు ప్రసాద్. ఆ 2 మాటలకే ప్రసాద్ని కావలించుకోబుద్దేసింది సత్యానికి. జానకి విశాలాక్షికి రాసిన ఉత్తరం ఒకటి చాలా వింతగా వెంకట్రావు చేతిలో పడింది. ఆ పూట ఆ వీధి పోస్ట్ మ్యాన్కి మానవులందరి మీద అపారమైన నమ్మకం పెట్టుకొని రావడం వల్ల అతను గేటు దగ్గర వెంకట్రావుతో కార్డు ఇస్తూ ఇంకో పెద్ద కవరు కూడా చూపించి, ఇది మీ పక్క వాటా విశాలక్షమ్మ గారికి సార్ అంటుంటే, నేను ఇస్తాలే అంటూ వెంకట్రావు దాన్ని ఎగిరి లాక్కున్నాడు. ఆ కవరు వెంకట్రావు చేతిలో పెట్టేసి వెళ్ళిపోయాడు పోస్ట్ మ్యాన్. వెంకట్రావు ఆ కవరు మీద జానకి చేతిరాతని పోల్చి నిర్గాంతపోయాడు. వెంటనే కవరు జేబులో ఇరికించేసి పెద్ద పెద్ద అంగలతో ఇంటికి వెళ్ళిపడి తలుపులో బిడాయించేశాడు. జానకి విశాలాక్షికి ఉత్తరాలు రాస్తూ ఉండొచ్చని ఎప్పుడో మొదట్లో సందేహించే ఆచూకీలు తీయాలని కొన్నాళ్లు ప్రయత్నించాడు గాని లాభం లేక ఆ ప్రయత్నాలు విరమించుకున్నాడు. జానకి వెళ్ళిపోయి దాదాపు 3 ఏళ్లు కావస్తుంది. ఎక్కడో చిన్న దుకాణంలో పనిచేస్తుందని ఒకసారి, ఏదో పరీక్ష రాసిందని ఒకసారి, పిల్లోడో పుట్టారని ఒకసారి బంధువుల్లో చెప్పుకునే వార్తల ద్వారా అప్పుడో మాట విన్నాడు. మొగుడిని వదిలేశాక ఎక్కడో అక్కడ పనిచేసుకోక ఏం చేస్తుంది? ఎవడు పోషిస్తాడు దీన్ని? ఎల్లకాలం అన్ను పోషిస్తాడా కూర్చోబెట్టి? వాడి పెళ్ళం ఊరుకుంటుందా? పొట్ట కోసం ఎన్ని తిప్పలైనా పడాలి. చదువుకోక ఏం చేస్తుంది అని చదువుకోవడం పొట్టకూటికి గతి లేక చేసుకునే పనిలాగా నచ్చు చెప్పుకుని నిక్షేపంలా మొగుడు సంపాదిస్తుంటే తిని కూర్చునే దానికి చదువుకునే గతి పట్టిందిలే అని అర్థాలు తీసి సంతోషించాడు. పరీక్షలు రాస్తుందనే బాధ లోపల కెలికేస్తున్నా ఏదో పెడార్థాలు కల్పించుకుని తృప్తిపడ్డాడు అన్నాళ్ళు. హఠాత్తుగా జానకి రాసిన బస్తా అంత ఉత్తరం చేతిలో పడేసరికి ఆ మనిషి దీనగాదంతా బయటపడిపోయినట్టు పొంగిపోయాడు. ఆ ఉత్తరం బంధువులో ఎవరెవరికి చూపించేయాలో ఆలోచిస్తుంటే అతని ఊహలు అందరిళ్ళకి పరిగెత్తాయి. మొట్టమొదట ఇంట్లో పెళ్ళానికి చూపించి చూడు, దానికి ఎంత గది పట్టిందో అని ఆ ఉత్తరం ఆమె మొహం మీద ఆడించాలని, సినిమాకు పోయిన తల్లి రాగానే అదంతా చదివి వినిపించాలని, పోస్ట్ మ్యాన్ చేతిలో నుంచి ఉత్తరం లాక్కుని ఇంట్లోకి ఉరికి తలుపులు వేసే లోపలే అన్ని కలలు కన్నాడు. పరవసత్వంలో పొంగిపోతూ కవరు సర్రున చీరేసి అందులో నుంచి పెద్ద కాగితాల కట్ట బయటికి లాగాడు. ఆ కట్టలో నుంచి ఒక ఫోటో కింద పడింది. చటుక్కున తీసి చూశాడు. జానకి, ఇంకో మగ మనిషి, ఒక పిల్లాడు ఉన్నారు ఫోటోలో. పిల్లాడు ఆ మగతని ఒళ్ళో ఒరిగి ఇద్దరి మధ్య నించున్నాడు. ఆ మగ మనిషిని వాళ్ళ అన్నేమో అనుకున్నాడు మొదట. బాగా పరికించి చూశాడు. కాదు, అన్న కాదు, ఎవరో కొత్త మనిషి, తనకు తెలిసిన వాళ్ళెవరో కాదు. జానకి వైపే ఆశ్చర్యపోతూ చూశాడు. చిరునవ్వు నవ్వుతుంది. కొంచెం లావయ్యింది. నవ్వుతున్న చూపులు చాలా తీక్షణంగా ఉన్నాయి. తనకు తెలిసిన మనిషిలా లేనే లేదు. జానకి మొహంలో అంత సంతోషకరమైన నవ్వు, అంత తీక్షణమైన చూపు వెంకట్రావు ఎప్పుడూ చూడలేదు.
ఆ మనిషి కాదేమో అన్న అనుమానం కూడా వచ్చింది. కాసేపు ఫోటోని ఇటు అటు తిప్పడంలో దాని వెనుక అక్షరాలు కంటపడ్డాయి. జానకి, బ్రూనో, ప్రభ. ఆ అక్షరాలు జానకివే. మళ్ళీ పెళ్లి చేసుకుందా? నెత్తి మీద పెద్ద సుత్తి దెబ్బ పట్టట్టు తలకాయని చీల్చుకుని వచ్చేసిందా సందేహం. కళ్ళు చీకట్లో కమ్మేసినట్టయిపోయింది వెంకట్రావుకి. గతిలేక పుట్టింటికి చేరిన వెదవాడబడుచులాగా రోజులు గడుపుకుంటుందనుకున్న మనిషి మళ్ళీ పెళ్లి చేసుకుందా? మళ్ళీ పెళ్ళి? లేకపోతే ఎవరా మగ మనిషి? ఇద్దరిని మార్చి మార్చి చూస్తూ నించున్నాడు. నవ్వుకున్నారు ఇద్దరు. తనని చూసి నవ్వుతున్నట్టున్నారు. ఇద్దరూ చాలా దగ్గరగా కూర్చున్నారు. జానకి పైట కొంగు అతని చేతికి తగులుతుంది. అతను ఎంతో శాంతంగా, గంభీరంగా, చాలా సంతోషంగా ఉన్నట్టు కనబడుతున్నాడు. ఇద్దరి అనుభూతులు వెంకట్రావుకి అర్థమవుతున్నాయి. వాటిని అష్టవంకర్లు తిప్పి అర్థం చేసుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఫోటో చూస్తూ వెండిపోయిన వెంకట్రావుకి చప్పున ఉత్తరం సంగతి గుర్తొచ్చి ఫోటో ముందు మంచం మీద పడేసి గబగబా ఉత్తరం మడతలు విప్పాడు. విశాలాక్షి గారు, ప్రభాకర్ని చూసారా? అతని ఫోటో పంపమని మీరు రాశారని చెప్తే తను ఒక్కడి ఫోటో అయితే ఇవ్వనన్నాడు. ముగ్గురం కలిసి తీయించుకుని పంపదామన్నాడు. మీరు కూడా చాలా సంతోషిస్తారని అలాగే చేశాను. ఫోటో చక్కగానే వచ్చింది కానీ బ్రూనో అందం ఈసారి కూడా సరిగా రాలేదండి. నీ అత్యాసలేదు అంటున్నాడు మా అన్నయ్య. మీరే చూస్తారుగా బ్రూనో ఎంత బాగుంటాడో. అంతా మా అన్నయ్య పోలికలే. మీరు నవ్వకండి కానీ ప్రభాకర్ కూడా ఫోటోలో కన్నా ఎంతో బాగుంటాడండి. మీరు ఆ ఇల్లు మారితే బాగుండెను. మేము ముగ్గురం ఒకసారి వచ్చేవాళ్ళం. అక్కడికి రావడానికి నాకు భయం అనుకోకండి. ఆ వాతావరణం అంటే నాకు అసహ్యం. మీరు ఉన్నారు కాబట్టి కానీ, లేకపోతే ఆ ఇంటి గురించి ఆలోచన వస్తేనే చీదర నాకు. ఇప్పటికీ నాకు ఆ వాకిట్లో తిరుగుతున్నట్టు పీడకలలు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. ఆ వాతావరణం అంటే కలలో కూడా భరించలేను. ఆ మనిషి అంటే చీదర, వాడి తల్లంటే చీదర, వాడి ఇల్లంటే చీదర, వాడి ఊహే పరమ చీదర. నేను మళ్ళీ కాపురానికి వెళ్తానన్నట్టు ఎప్పుడో మొదట్లో మా అమ్మ మా మేనమామకి రాస్తే ఆయన వెళ్ళి వెంకట్రావు మేనమామతో మాట్లాడితే ఆ విషయానికి నాకు ఇప్పటికీ బాధేస్తూ ఉంటుంది. మా అమ్మ మూర్ఖత్వం వల్ల ఎంత అవమానం అయిందో నాకు. ఆ విషయానికే దిగులేస్తూ ఉంటుంది నాకు. పోనీ వాడేమనుకుంటే నీకేమిటి అంటాడు మా అన్నయ్య. నేను అలాగే సరిపెట్టుకున్నాననుకోండి. అయినా ఆ ఒక్క సంగతి కూడా జరగకపోతే నాకెంతో సంతోషంగా ఉండేది. ఉత్తరం ప్రారంభించి నా వెంకట్రావుకి అంతా అయోమయంగా అయిపోయింది. కవరు చింపగానే ఆ ఫోటో బయటపడడం, 2 ముక్కలు చదవగానే ఈ రకం ధోరణి కనబడడం చూస్తే అతని ఉత్సాహం నీరుగారిపోయింది. మిగిలిందంతా చదవాలంటే భయం వేసినట్టు అయిపోయింది. అయినా ఇంకా ఏదో ఆశ వదల్లేదు. ఆ పెళ్లి చేసుకున్న వాడెవడు? తాగుబోతా? సవ్యమైన మగాడెవడు చేస్తాడా పని? ఎవడో ఒకడు దొరకగానే సరా, వాడు ఎన్నాళ్ళు ఏలుకుంటాడో చూద్దాం అనే ఆలోచనలు అతనికి ఊరట కలిగించాయి. ఇంకా ఏదో అసలు సంగతి కనిపెట్టాలనే ఆరాటంతో కొంచెం తమాయించుకుని ఉత్తరం మళ్ళీ ప్రారంభించాడు. కొన్నాళ్ల కిందట భలే తమాషా జరిగిందండి. నేను ఫ్యాక్టరీకి బస్సులో వెళ్తుంటే ఎవరో ఒక అతను ఇంకో అతన్ని, వెంకట్రావు ఇలారా, ఇక్కడ సీటుంది అని పిలిచాడు. నాకు ఆ పేరెక్కడో తెలిసిన పేరులా అనిపించింది. ఎవరి పేరో గుర్తు రాలేదో. ఈ పేరు గల వారెవరో నాకు తెలుసునే ఎవరబ్బా అని ఎంతసేపు సతమతమయ్యానో. ఎంతకీ గుర్తు రాలేదో. తర్వాత ఫ్యాక్టరీలో ఆ సంగతి మర్చిపోయాను. మళ్ళీ సాయంత్రం బస్ కోసం నిలబడితే పొద్దున్న సంగతంతా గుర్తొచ్చి, ఓహో అతనా అని అప్పుడు గుర్తొచ్చింది. ఎంత ఆశ్చర్యం వేసిందనుకోండి. ఒకప్పుడు అంత బాగా తెలిసిన మనిషిని అంత మర్చిపోవడం సాధ్యమా అని ఒక్కటే ఆశ్చర్యం వేసింది. అలా అని అతన్ని పూర్తిగా మర్చిపోయానా అంటే అది నిజం కాదు. ఫ్యాక్టరీ యజమానుల సంగతులు, పోలీసుల వాళ్ళ సంగతులు మాట్లాడుకుంటూ ఉంటుంటే వెంకట్రావే గుర్తొస్తాడు. వాళ్ళ అడ్డదిడ్డ పనులకి, ఇతని వంకర చేష్టలకి సరిగ్గా సరిపోయినట్టు అనిపిస్తుంది. ఎప్పుడన్నా అతను గుర్తొస్తే ఏదో పెద్ద చీకటి, అర్ధరాత్రి, మురికి, కేకలు అలాంటివన్నీ గుర్తొస్తాయి. అతనిలో కాస్త మంచితనం ఉంటే వదిలేసినా కూడా నాకు మరీ చీదర పుట్టేది కాదేమో. అసలే తవ్వకాల్లో దొరికిన మనిషి. ఆ మాట మా అన్నయ్య అంటూ ఉంటాడులేండి. వెంకట్రావు నోరు తెరిచి ఏది మాట్లాడినా పాతకాలం బూజు మాటలే కదా. దానికి తోడు రెండో మనిషి సుఖం ఓర్వలేడు. ఎంతసేపు తనొక్కడే సుఖపడాలి. చెప్పాలంటే అది నిజంగా సుఖమా? తన కళ్ళ ముందు రెండో మనిషి బాధపడుతుంటే తనొక్కడే సుఖపడేవాడి సుఖం నిజంగా సుఖమా? జంతువుల స్థాయి అది.
మనుషుల స్థాయి కాదు. అంతకాలం పాటు అలాంటి వాడితో ఎలా గడిపానా అని ఇప్పుడు ఎంత ఆశ్చర్యమో నాకు. అజ్ఞానం అలాంటి స్థితిలో ఉంచుతుంది కాబోలు మనుషుల్ని. చేతుల్లో కాగితాలన్నీ ఎప్పటికప్పుడు చీరయ్యాలని ఎన్నిసార్లు చిందులు తొక్కాడో వెంకట్రావు. జానకి మాటలు ఒక్కొక్కటి చదువుతుంటే నిప్పుల్లో పెట్టిన దుంపలాగా ఉడికిపోయాడు. ఇంకా ఉత్తరం నిండా ఏముందో చూడాలనే ఆరాటం వల్లే, ముఖ్యంగా ఆ మగాడెవడో తెలుసుకోవాలనే ఆశ వల్లే ఉత్తరం చదవడం మధ్య మధ్య ఆపిన పళ్ళు నూరుకుంటూ మళ్లీ మళ్లీ ప్రారంభిస్తూనే ఉన్నాడు. వెంకట్రావు సంగతులు ఎప్పుడు రాయిద్దనే దాన్ని ఇవాళ నేను ఇలా రాస్తున్నానేమిటి అని ఆశ్చర్యం వేస్తుందేమో మీకు. ప్రభాకర్ ఫోటో మీకు పంపుతుంటే వెంకట్రావు సంగతులన్నీ గుర్తొస్తున్నాయిలేండి. మీతో తప్ప ఈ విషయాలు నేను ఎవరితోటి మాట్లాడాను. ప్రభాకర్ సంగతులన్నీ మీకు ఇంతకు ముందే రాశాను కదా. మళ్ళీ అన్ని వివరాలు అడిగారేమిటి? ప్రభా అనే పిలుస్తున్నాను నేను. ఏవండి అంటానని ఎలా అనుకున్నారు? నేను అలా పిలుస్తానా? పిలిస్తే అతను ఒప్పుకుంటాడా? అతని మీద నాకు చాలా నమ్మకం అన్నమాట బాగా లేదనుకుంటాను. అతనంటే నాకు చాలా ఇష్టం. అది ఎలా ప్రారంభమైందో నేను ఇప్పుడు చెప్పలేను. నాకే సరిగా అర్థం కాదు. అతను లేని జీవితాన్ని ఇప్పుడు నేను ఊహించలేను. నా జీవితానికి ఇంత సంతోషకరమైన భవిష్యత్తు ఉందని నేనేనాడు కలలో కూడా అనుకోలేదు. ప్రభా వాళ్ళింట్లో పోట్లాటలా అలాగే ఉన్నాయి. ప్రభాకర్ చాలా శాంతంగానే చెప్పాడు. పెద్దవాళ్ళు పాతకాలపు అభిప్రాయాలతో ఉంటారు కాబట్టి ఇతను చాలా ఓపిగ్గానే చెప్పాడు. ఏం చెప్పినా అలా వీల్లేదంటారు వాళ్ళు. లోకంలో పిల్లలే దొరకలేదా? ఒక బిడ్డ తల్లిని చేసుకుంటావా అన్నారు వాళ్ళు. పాపం వాళ్ళకెంత బాధేస్తుందో. పెద్దవాళ్ళు అలాగే ఆలోచిస్తారు కదా. ఏం నలుగురు పిల్లలున్న మగాళ్ళని ముక్కుపచ్చలారని ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేసుకోవడం లేదా అన్నాడట ఇతను. అదేమిటి అది ఇది ఒకటా అన్నారు అక్కలు. న్యాయానికైతే అది ఇది ఒకటే, అన్యాయానికైతే ఒకటి కాదు అన్నాడు ఇతను. ఓహో, నువ్వు న్యాయాన్ని నిలబెట్టదలుచుకున్నావా అన్నారు వాళ్ళు. అలాంటి పోట్లాటలన్నీ చాలా జరిగి ఇప్పుడు సద్దుమణిగాయి. ఇతను వాళ్ళకి గట్టిగా చెప్పేశాడు. తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకోవాలని. తెలియని వాణ్ణి కాను, ఆ బాధ్యత నాకు తెలుసు. కానీ నా మీద పెత్తనం చేసి లొంగ తీద్దామని ఆలోచించకండి. అది జరిగే పని కాదు. జానకి అంటే నాకు చాలా ఇష్టం. రత్నం లాంటి అమ్మాయి. ఎవరో మూర్ఖుడు ఆ రత్నాన్ని విసిరేసుకుంటే అది నాకు దొరికింది. మీకు కూడా నచ్చితే నాకు బాగుండేది. కానీ మీకు ఎన్ని విధాలుగానో చెప్పాను. అంతకన్నా నేనేం చేయను? నా జీవితం నా ఇష్టం. మిమ్మల్ని పెద్దతనంతో చూసుకోవడం వరకే నా బాధ్యత. కానీ అన్నిటికీ మీ మాటే ప్రకారం నడవాల్సిన అవసరం నాకు లేదు. నా జీవితం మీద మీరు పెత్తనం చేయాలనుకుంటే అది మాత్రం సాగదు అని తేల్చి చెప్పేశాడు. ఉండవలసిన విషయాల్లో మహా పట్టుదలగా ఉంటాడండి. అలాంటి పట్టుదల లేకుండా అన్నిటికీ జంకుతూ బెదురుతూ లొంగుతూ ఉంటే ఏం బాగుంటుంది? వాళ్ళింటికి నేను 2 సార్లు వెళ్ళాను. ఇప్పుడు కాదు, ఈ విషయం అనుకున్నాక కాదు, అంతకుముందు ఒకసారి శాంతగారు నేను సినిమాకి వెళ్ళి అక్కడికి వాళ్ళిల్లు దగ్గరే అని వెళ్ళి కాసేపు కూర్చుని వచ్చాం. ఇంకోసారి మా అన్నయ్య నేను వేరే పని మీద అటువైపు వెళ్ళినప్పుడు వెళ్ళాము. ప్రభాకర్ తల్లి తండ్రి బాగానే మాట్లాడారు. అప్పుడు నా గురించి వాళ్ళకి అంతా తెలుసు. ఈ రోజుల్లో ఎంతంత కట్నాలు పోసి పెళ్లిళ్ళు చేసిన ఆడపిల్లల బతుకులు సవ్యంగా నడుస్తాయని నమ్మకం ఉండడం లేదు అని చాలా మంచిగానే మాట్లాడారు. అవన్నీ అబద్ధాలే అంటాడు ప్రభాకర్. ఏదో గొప్ప కోసం అలా మాట్లాడతారు, కానీ కట్నాలు కానుకలు లాగడం అంటే వాళ్ళకి మహా ఆనందం అంటాడు. ఇప్పుడు నా వల్ల బాగా డబ్బు వచ్చేటైతే వాళ్ళకి పెద్ద అభ్యంతరం ఉండదట. వాళ్ళ గురించే నేను ఎప్పుడన్నా జాలిపడి పోనిద్దో పాపం పెద్దవాళ్ళు అన్నానంటే ప్రభాకర్ చాలా సీరియస్గా మాట్లాడతాడు. అతను మా అన్నయ్య కూడా నా మీద పోట్లాడతారు. అలాంటి మెతకతనం ఉండకూడదంటారు. నాకేమో అందరి మీద జాలేస్తూ ఉంటుంది, వెంకట్రావు మీద తప్ప. మీరు నన్ను వెక్కిరించేవారే అస్తమానో నాకు శుభ్రం జబ్బని. ప్రభాకర్కి అలాంటి జబ్బేనండి. ఎప్పుడు ఇల్లు దులుపుళ్ళు కడుగుళ్ళు అన్నీ అతనే చేస్తూ ఉంటాడట వాళ్ళ ఇంట్లో. నేను వెళ్ళినప్పుడు చూశాను కదా, ఇల్లు శుభ్రంగా ఉంది. అతని గది ఎంతో శుభ్రంగా పెట్టుకున్నాడు. రోజుకోసారి స్నానం చేయడానికి కూడా ఏడ్చేవాడండి వెంకట్రావు. ఎప్పుడూ చెమట కంపు కొడుతూ ఉండేవాడు. స్నానం చేశాక కూడా చెమట కంపే వచ్చేవాడండి. నీళ్లన్నీ కింద పారబోసేసి బయటకు వచ్చేవాడో ఏమో దౌర్భాగ్యుడో. నీళ్లు నిప్పులు లేని వాళ్ళు శుభ్రంగా లేకపోతే తప్పు పట్టం గాని అన్నీ వీలున్న వాళ్ళు కాస్త శుభ్రంగా ఉండడానికే. మనిషికి పందికి తేడా లేకపోతే ఎలాగండి? ఆ పందితోనే గడిపాననుకోండి కొంతకాలం. ప్రభాకర్ కొన్నాళ్లలో మా ఇంటికి వచ్చేస్తాడు. మా ఇల్లు దగ్గరలోనే చిన్న పోర్షన్ ఏదన్నా దొరుకుతుందేమోనని చూస్తున్నాము.
బ్రూనోకి నీ వదిలి మా అన్నయ్య వాళ్ళు ఉండలేరు. వాణ్ణి వదిలేసి మేము ఉండలేము. దగ్గరలో ఇల్లు దొరికితే అందరికీ బాగుంటుందని చూస్తున్నాము. ఇక్కడే ఉండరాదా? అందరం ఫ్రెండ్సే కదా, కలిసి ఉండలేమా అంటున్నారు శాంతగారు మా అన్నయ్యను. మా అమ్మ కూడా అలాగే అంటుంది. ఇక్కడే ఉండడం ప్రభాకర్కి కూడా ఇష్టమే, కానీ నాకే ఇష్టం లేదు. ఎందుకంటే ప్రభాకర్ మా ఇంట్లోనే ఉంటే అతని తల్లిదండ్రులకు ఇంకా బాధ కలుగుతుంది. కొడుకు అత్తగారి కుటుంబంతో కలిసి పాడైపోయాడు అనుకుంటారు. అది వాళ్ళకి చాలా క్షోభగా ఉంటుందండి. మేము వేరుగా ఉంటే ఆ సమస్య ఉండదు. ఎంతైనా వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే మేము చూసుకోవాలి. ప్రభాకర్ తండ్రి గారు కొంచెం అనారోగ్యం మనిషి. అవసరమైతే వాళ్ళు మా దగ్గరికి రావడానికి వీలుండాలి. నేను అవన్నీ చెప్తే అవునవును అని వీళ్ళందరూ ఒప్పుకున్నారు. ఈ దగ్గరలో ఇల్లు దొరకాలని చూస్తున్నాము. నేను పనికి పోతే పిల్లాన్ని మా అమ్మే చూసుకోవాలి కదా. ఏమిటోనండి, జీవితం విచిత్రంగా మారుతుంది. అసలు నెల తప్పినప్పుడు అతనితో సంబంధం ఉన్నదేది వద్దనుకున్నాను. అదంతా మీకు తెలుసు. పిల్లాన్ని చూసుకుని ఇప్పుడు ఎంతో సంతోషిస్తున్నాను అనుకోండి. పిల్లాన్ని పెంచుకుంటూ ఏదో ఒక పని చేసుకుంటూ మూర్తి గారు వాళ్ళు చెప్పే పనులేమైనా నాకు చేతనైతే చేస్తూ అలా బ్రతుకుదాం అనుకున్నాను. కానీ మళ్ళీ ఈ మార్పు. ఎంత సంతోషంగా ఉన్నా కొంచెం భయంగా కూడా ఉందండి నాకు. ప్రభాకర్ మీద సందేహం కాదు, అయినా ఏమిటో జంకు. మీరు అన్ని జాగ్రత్తలు రాయకముందు కూడా వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి ఉండే ప్రసక్తి లేదు మాకు. అంతకన్నా తెలివి తక్కువ పని ఉండదు. అసలు వాళ్ళు ఒప్పుకోరు కదా. మా అమ్మ ఏమంటుందోనని మళ్ళీ అడిగారేమిటి? ఇంతకు ముందే రాశానే, మర్చిపోయారా? ప్రభాకర్ అంటే మొదటి నుంచి మా అమ్మకి చాలా ఇష్టం. చాలా శాంతంగా ఉంటాడని మా అమ్మని అత్తయ్య గారు అని పిలుస్తున్నాడిప్పుడు. అది మరీ ఇష్టంగా ఉంది మా అమ్మకి. మంచి పని చేశావే, 3 ఏళ్ల నరకం అనుభవిస్తే అనుభవించావు గాని తెగించి బయటపడడమే మంచిదైంది అంటుంది ఇప్పుడు. మొన్న మీ నాన్న ఉంటే మా అల్లుణ్ణి చూసి ఎంత సంతోషించేవాడో అంది. మేము మీ దగ్గరికి రావడం కన్నా మీరు, శేషు, పిల్లలు అందరూ వచ్చే నెలలో ఒకసారి రండి. లేకపోతే పిల్లల్ని చూడకుండా నేను ఇంకా ఉండలేను. నాకు చాలా దిగులేస్తుంది. బ్రూనోని ముద్దు పెట్టుకుంటూ మా అన్నయ్య మా వదినతో అప్పుడప్పుడు అంటూ ఉంటాడు. జానకి వెంకయ్యగాడిని వదిలేసి భలే మంచి పని చేసింది. లేకపోతే వీడిని తీసుకుని అక్కడికి వెళ్ళిపోయేది. వాడు వీడితో నాన్నగారు నాన్నగారు అని పిలిపించుకుంటూ బానిసగిరి చేయించుకునేవాడు. ముందు వీడు ఆ కొంపలో నుంచి బయటపడ్డాడు అంటూ ఉంటాడు. నిజంగానే అక్కడ పిల్లాన్ని ఎంత కాల్చుకు తినేవాడో ఊహిస్తే దడొచ్చేస్తుంది నాకు. పుట్టగానే వీడికి గుండు చేయించేవాడు. ఆ మురుకుల చేతుల్లో పడకుండా వాడు బతికాడు. ఎన్ని విషయాలు రాయాలనుకున్నానండి. ఇవాళ ఉత్తరం పని తొందరగా అవడం లేదు. ఒకసారి మీకెప్పుడో చెప్పానే ఒక చిన్నపిల్ల గురించి. 3 ఏళ్ల పిల్ల రైల్లో కనబడిందని, తన పేరు కూడా జానకి అని చెప్పిందని గుర్తుందా? ఆ అమ్మాయి మొన్న హఠాత్తుగా రోడ్డు మీద స్కూల్లో నుంచి వస్తూ కనబడిందండి. 2వ క్లాస్ చదువుతుందట. అక్క అని తానే నన్ను పిలిచి రైలు సంగతి గుర్తు చేసింది. ఎంత సంతోషం వేసిందో నాకు. ఒక్కసారి భలే జరుగుతాయి తమాషా విషయాలు. వాళ్ల స్కూలు, ఇల్లు అన్ని వివరాలు చెప్పింది. నేనోసారి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, వస్తానని మాట ఇచ్చానండి జానకి. 4 ఏళ్ల కిందట అక్కడ చూసి మూర్ఛలు పోయిన సినిమా ఒకటి మళ్ళీ మొన్న చూస్తే ఎంత ఘోరంగా ఉందో చెప్పలేను. అంత ఘోరంగా ఉంటుందని గుర్తులేదు. లక్ష్మి చూద్దామంటే వెళ్తే ఆ పతి సేవలు, కీర్తి కోసం ఆ తహతహలు, ఆ పిచ్చి చేష్టలు, కాలక్షేపానికి కూర్చోవడం కూడా దుర్భరం అనిపించింది. ఆనాటికి ఈనాటికి ఆ సినిమాలో మార్పు ఏమీ లేదు కదా. నాలోనే అంత మార్పు వచ్చింది కావును. అక్కడి ఆలోచనలకి ఇక్కడి ఆలోచనలకి పొంతనే లేనట్టయిపోయింది. అక్కడ ఒక విషయం అన్నా స్వతంత్రంగా ఆలోచించగలిగేదాన్నా? కొంపలో పోట్లాట జరగకపోతే చాలు, ఎంతో సుఖంగా ఉన్నాననుకునేదాన్ని. నూతిలో కప్ప నూతి మీద కనబడే దోసెడు ఆకాశాన్ని చూసి ప్రపంచం ఇదే అనుకుంటుందట. అలాగా ఇళ్ళు వాకిళ్లే ఆడవాళ్ల ఆకాశాలు ప్రపంచాలును. భర్తలు, అత్తలు, వాళ్ళ సూర్యుళ్ళు, చంద్రుళ్ళు. ఇంటికి వచ్చి వంకలు పెట్టి తినిపోయే బంధువులేమో వాళ్ళ ఆకాశంలో నక్షత్రాలు. మనం దగ్గర ఉంటే ఎంత నవ్వుకునే వాళ్ళమో. మరి మేఘాల్ని ఎవరితో పోల్చాలో ఆలోచించాలి. మీరు రాయండి సారి. ఈ ఉత్తరం మొదలుపెట్టి 2 రోజులైంది. ఎంత ముఖ్యమైన విషయాలు రాయాలని అప్పుడే పోస్ట్లో పడేయకుండా ఉంచాను. ఇంతసేపు ఏదేదో రాశాను. ఇవాళ పూర్తి చేసి పోస్ట్ చేస్తాను తప్పకుండా. ఆ మధ్య మేము కొన్ని కాలనీలలో చందాల కోసం తిరిగామండి. వేరే ఫ్యాక్టరీ వర్కర్లు సమ్మెలు చేస్తుంటే మేము చందాలు పోగేసి ఇస్తూ ఉంటాంలేండి.
అలాంటి పని మీదే చందాల కోసం మా ఫ్యాక్టరీ వాళ్ళం కొంతమంది తిరిగాము. మీరు నమ్ముతారో లేదో గాని బాగా చదువుకున్న ఆడవాళ్ళు కూడా వాళ్ళకై వాళ్ళు స్వతంత్రించి చందాలు ఇవ్వలేదండి. భర్తల్లో కొడుకుల్లో పిలిచి అడగడం, వాళ్లతో మాట్లాడి వాళ్ళు చెప్పినట్లు చెయ్యడం. చాలా మంది ఆడవాళ్ళు మేము వెళ్ళగానే మా వ్యవహారం మగాళ్ళకి అప్పచెప్పి లోపలికి వెళ్ళిపోయేవారు. కరపత్రం తీసుకుని సంగతి ఏమిటో విని ఎంతో కొంత వాళ్లే ఇవ్వకూడదు. మా ఆయన లేరండి అనడం, ఇంట్లో మగాళ్ళే లేరండి అనడం, మీరున్నారు కదండి అంటే ఇలాంటి చందాలు అవి ఇవ్వడం మాకు తెలియదండి, అన్నీ మా మగవారు చూసుకుంటారు, మగవాళ్ళు ఉన్నప్పుడు రండి అంటారు, అందుకే ఆదివారం నాడు పెట్టుకున్నామండి అని మేమంటే, ఆదివారం అయితే మాత్రం మగాళ్ళు ఇంట్లో ఉంటారా అండి అంటారు. ఇంట్లో ఉండడం మగాళ్ళకి ఏదో అవమానం అయిపోయినట్టు. ఇక మగాళ్ళు ఇంట్లో ఎప్పుడు దొరుకుతారు? మళ్ళీ మేం ఏ మాట అంటే ఏం అర్థం వస్తుందో తెలియదు. ఆ వచ్చే రూపాయి పోతుందేమోనని భయం మాకు. వర్కర్స్ అందరూ పేదవాళ్ళండి, వాళ్ళ సమస్యల కోసం సమ్మె చేస్తున్నారు, మీరందరూ మమ్మల్ని ఆదుకోవాలండి అనేవాళ్ళం. ఆ మాటలు వాళ్ళకి అర్థమయ్యేవే కావు. మిడిల్ క్లాస్ ఆడవాళ్ళు కాస్తో కోస్తో చందాలిచ్చినా చాలు సమ్మెలకి ఎంతో సహాయం చేసిన వాళ్ళు అవుతారు. కానీ ఆ సంగతి వాళ్ళకి తెలియదు. అదే చిక్కు. మళ్ళీ ఆ కుటుంబాల్లో వాళ్ళందరూ ఎక్కడో అక్కడ పనులు చేసేవాళ్లే. కొందరైతే కాసేపు నించోబెట్టి ₹1 పాడేస్తారు గాని మా వారు లేరని ఎవరన్నా అన్నారంటే వాళ్ళ దగ్గర నుంచి ఒక్క పైసా కూడా లాగలేము. మీ వారు లేకపోతే మీరున్నారుగా, మీ చేతిలో ₹1 లేదా? ఎందుకు బతుకుతున్నారు చెత్త బతుకు? పరిగెత్తుకుని వెళ్ళి నీతులో పడండి అని గొణిగేవాడు గిరి. తర్వాత ఈ విషయానికే కాదు, దేనికైనా చాలా మంది ఆడవాళ్ళని చూస్తే నా పాత సంగతులన్నీ గుర్తొచ్చి చాలా సిగ్గేస్తుంది. నేను అలాగే ఉండేదాన్ని కదా, కానీ నా అంత చిన్నవాళ్లే కాదు, పెద్దవాళ్ళు కూడా అలాగే ఉన్నారు. అజ్ఞానానికి వయసుతో సంబంధమే ఉందిలేండి. అదే పరిస్థితుల్లో పడి ఉన్నప్పుడు వయసు పెరుగుతుంటే మాత్రం జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? వారం 10 రోజుల క్రిందట ఇక్కడ కార్మికుల ఊరేగింపు మీద పోలీసులు లాఠీచార్జ్ చేశారన్న వార్త మీరు పేపర్లోనన్నా చదివారా? ఆ ఊరేగింపులో మేము కూడా ఉన్నాం. ఒక ఫ్యాక్టరీలో యాక్సిడెంట్ జరిగితే వాళ్ళు కొన్నాళ్ళు సమ్మె చేశారు. తరువాత ఈ ఊరేగింపు జరగాలని నిర్ణయించారు. కొన్ని ఫ్యాక్టరీల వాళ్ళు కలిసి సెక్రటరియేట్ దగ్గరికి వెళ్తుంటే పోలీసులు హఠాత్తుగా వ్యానుల్లోంచి దిగి కర్రలతో కొట్టడం ప్రారంభించారు. ఇంకా సెక్రటరియేట్ రానేలేదు. ఇంత హఠాత్తుగా ఇలా జరుగుతుందని మా వాళ్ళెవ్వరూ అనుకోలేదు. ఊరేగింపుకి పర్మిషన్ ఉంది, అయినా వాళ్ళు అంత ఘోరంగా చేశారు. నాకు కూడా దెబ్బలు తగిలాయి. పోలీసులు కొడుతుంటే ఏం చెయ్యాలో ఎవ్వరికీ అర్థం కాలేదు. అందరూ చెల్లా చెదురైపోయి పరిగెత్తడం మొదలెట్టారు. నేను ఎటో పరిగెత్తాను. పోలీస్ వ్యాన్లోకి ఎలా ఎక్కానో నాకే తెలీదు. చాలా మంది కార్మికుల్ని వ్యానుల్లోకి ఎక్కించేశారు పోలీసులు. వాళ్ళు అందులో కూర్చునే నినాదాలు ఇస్తున్నారు. అప్పటికి తెలిసింది నాకు, పోలీసులు మమ్మల్ని పట్టుకున్నారని. ఎందుకు పట్టుకున్నారో ఎవరికీ అర్థం కాలేదు. సెక్రటరియేట్లో కార్మిక మంత్రికి ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చి తరువాత ఒక మీటింగ్ జరపాలన్నది కార్మికుల కార్యక్రమం. ఊరేగింపుకి పర్మిషన్ ఉంది, మీటింగ్కి పర్మిషన్ ఉంది, అయినా ఆ కార్యక్రమం జరగనివ్వలేదు వాళ్ళు. అంతా దౌర్జన్యం. ఒక నీతి లేదు, న్యాయం లేదు, అంతా అడ్డగోలు వ్యవహారం, కర్ర పెత్తనం. మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాం, మీ దిక్కున్న చోటు చెప్పుకోండి అన్నట్టే కదా అదంతా. వ్యానుల్లో తీసుకుపోయిన వాళ్ళందరినీ పోలీస్ కంట్రోల్ రూమ్ దగ్గర రాత్రి 10 గంటల దాకా ఉంచి అప్పుడు వదిలిపెట్టారు. 2 వర్కర్స్ నన్ను మా ఇంట్లోకి దిగబెట్టారు. శాంత గారు, మా అన్నయ్య కంగారు పడిపోతున్నారు నా కోసం. నేను వెళ్ళి సంగతంతా చెప్తే, చిన్నపిల్లాడి తల్లివి, నీకు ఈ గొడవలన్నీ ఎందుకే అని మా అమ్మ ఒక్కటే గొడవ. మా అన్నయ్య ఆ రాత్రి ఇంటికి రానేలేదు. నాకైతే సంతోషంతో ఆ రాత్రి నిద్ర పట్టడం లేదంటే నమ్మండి. పోలీసులు అరెస్ట్ చేస్తే నీకు భయం వేయలేదు అన్నాడు మా అన్నయ్య. తర్వాత చాలా మంది ఉన్నారుగా అన్నాను. ఒక్కదానివి ఉంటే ఏం చేసేదానివి అన్నాడు. ఏమో ఇప్పుడేం తెలుస్తుంది, అయినా నాకేం భయం వేయదు అన్నాను. వాళ్ళు కొడతారు తెలుసా అన్నాడు. తెలుసు, చాలా పుస్తకాల్లో చదివాను, విన్నాను అన్నాను. అదే నీకు అన్ని విషయాలు తెలుసా లేదోనని అడుగుతున్నాను అన్నాడు. నిజంగానే నాకు ఏమీ భయం వేయలేదండి. ఆ రోజు నాకే కాదు ఎవ్వరికీ భయం వేయలేదు. రాజకీయాలంటే అదంతా మగాళ్ల వ్యవహారం అని, మగాళ్ళకే తెలుస్తాయని అనుకునేవాళ్ళం కదా మనం ఇదివరకు. అదంతా శుద్ధ అబద్ధం. మగాళ్ళకి తెలిసేవి కూడా తప్పుడు విషయాలే. అసలు సంగతి వాళ్లల్లోనూ చాలా మందికి తెలియవు. నేను ఇలా మాట్లాడుతుంటే మీకు నవ్వొస్తుందేమో. నిజంగానే రాజకీయాలంటే ఏమీ లేదండి అర్థం కాకపోవడానికి. ఎవరు మనకి నేర్పకపోతే ఏమీ అర్థం కావు, నేర్పితే అన్నీ అర్థమవుతాయి. రాజకీయం అంటే రాజ్యం చేయడమే, పరిపాలించడమే కదా. ఎవరు ఎవరిని పరిపాలిస్తున్నారో తెలిస్తే సరి, అంతా అర్థమైపోతుంది.
మొన్న ఒక పుస్తకం చదివానండి. పూర్తిగా తెలియకపోయినా చాలా తెలిసినట్టు అనిపించింది. మనుషులంతా కలిసి కొందరిని ఎన్నుకుంటారని, వాళ్ళు అందరినీ పరిపాలిస్తారని, అంతా న్యాయంగా జరుగుతుందని అనుకుంటాం కదా. అలాగా పైకి కనబడుతుంది కానీ అదంతా అబద్ధమే. శ్రమ చెయ్యని వాళ్ళకి, చేసేవాళ్ళకి జరిగే పోట్లాటలే రాజకీయాలన్నీను. వాళ్ళు వీళ్ళని అణచడమో, వీళ్ళు వాళ్ళని అణచడమో అదే పరిపాలించడం అంటే. రెండూ ఒకటే కదా అనుకోకండి. రెండూ ఒకటేలా అవుతాయి? శ్రమ చేయకుండా కూర్చునేవాళ్ళు ఎప్పుడూ దోపిడీ మీద బతుకుతూ ఉండాలని, శ్రమ చేసేవాళ్ళని ఎదురు తిరగకుండా అణిచిపెట్టి ఉంచడం ఘోరమైన అన్యాయం కదా. అది అన్యాయమని ఒప్పుకుంటే దానికి వ్యతిరేకమైంది న్యాయమే కదా. శ్రమ చేసే వాళ్ళ కళ్ళు తెరిచి తన మీద ఇంకా దోపిడీ జరగకుండా చూసుకోవడం న్యాయమా కాదా? దానికి ఎలాంటి జాగ్రత్తలు కావాలో అలాంటి జాగ్రత్తలన్నీ చేసుకోవడం న్యాయమా కాదా? అదంతా వీళ్ళ ఆత్మరక్షణకి అవసరమా కాదా? దోపిడీకి ప్రయత్నించే వాళ్ళని అణచడం న్యాయమా కాదా? ఎవరిని ఎవరు అణచవలసిన అవసరం లేనప్పుడే రాజకీయాలు పోతాయి. అప్పుడు ఏ సిద్ధాంతాలు అక్కర్లేదు, కమ్యూనిజం కూడా అక్కర్లేదు. ఆ మాటలు రాశాక ఏదో తప్పు చెప్పాననిపిస్తుంది. కమ్యూనిజం అంటే అందరూ శ్రమ చేయాలి, శ్రమ చేయకుండా ఇతరుల శ్రమ మీద బతికే హక్కు ఎవ్వరికీ ఉండకూడదు అన్నదే కదా. ఆ సూత్రం శాశ్వతంగా ఉండవలసిందే కదా. సంఘానికి ఏ సూత్రము అక్కర్లేదని ఎలా అంటాం? ఏమో, ఇంకా నాకు సరిగా తెలియదులేండి. దోపిడీ పోయి అందరూ సమానంగా సుఖంగా బ్రతికే ప్రపంచమే కమ్యూనిజం అండి. అది మాత్రం తెలిసినట్టు అనిపిస్తుంది. అలాంటి ప్రపంచం కావాలనిపించడం లేదు. ఆ రోజులో ఎప్పటికో లేదో అంటారు మీరు. మీకేమిటి? ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. అంత మంచి విషయాలు మనం బతికి ఉండగానే చూడాలని తొందరగా ఉంటుంది. 2000 సంవత్సరాల కిందట బతికిన వాళ్ళు మానవ లోకంలో బానిస వ్యవస్థ పోతుందని ఎవరన్నా అనుకున్నారా? రాజుల పరిపాలనలు పోతాయని అనుకున్నారా? కానీ అదంతా మారింది కదా. ఎందుకు మారింది? అది ఏ సూత్రాల ప్రకారం మారిందో ఇది అందుకే మారుతుంది అని చదివాను. ఒక వారం 10 రోజుల కిందట మా ఇళ్ల దగ్గరే ఒక ఆవిడ ఉరి పోసుకుని చచ్చిపోయిందన్నారు. ఆ సాయంత్రానికి ఇంకో వార్త తెలిసింది. భర్తే చంపేసి డబ్బు గుప్పించేసి కేసు లేకుండా చేసుకున్నాడట. తెల్లారి లేస్తే ఎన్ని సంగతులు వింటున్నామో ఇలాంటివి. వెంకట్రావుకి ఇచ్చిన డబ్బంతా పోయినందుకే మా అమ్మ ఇప్పటికీ బాధపడుతూ ఉంటుంది. ఇక మనుషుల్లే చంపేస్తూ ఉంటే ఆడవాళ్ళకి దిక్కు మొక్కు ఏముంటుంది? 2 రోజుల కిందటండి, నేను బస్ దిగి వస్తుంటే ఒక అతను ఒక ఆడమనిషిని జుట్టు పట్టుకుని ఇడ్చి రిక్షాలోకి గెంటి కూర్చోబెట్టాడు. ఆవిడ చేతుల్లో చిన్న పిల్ల ఉంది. ఎంత చిన్న పిల్లంటే వారం రోజులైందేమో పుట్టి. నేను రాను రాను అని ఆ అమ్మాయి పెనుగులాడుతోంది. రిక్షాలో కూడా కొడుతున్నాడు. రోడ్డు మీద అందరూ చూస్తున్నారు కానీ ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. రిక్షా వెళ్ళిపోతుంటే నాకు దాని వెనకాలే పరిగెత్తాలి అనిపించింది కానీ పరిగెత్తానా? నాలాగే అక్కడున్న వాళ్ళల్లో ఎవరన్నా బాధపడి ఊరుకున్నారేమో. ఎక్కువ మంది బాధపడితే మాత్రం అలా చూస్తూ ఊరుకునే వాళ్ళు కాదు. అలాంటి వాళ్ళు ఎక్కువ మంది లేరు కాబట్టే ఇన్ని విషయాలు అలా జరిగిపోతున్నాయి. జీవితాల్లో నా దారిన నేను వచ్చేయాలంటే ఎంతోసేపు నాకు కాళ్ళు ఆడలేదండి. ఎంత దౌర్జన్యమో చూడండి వాడికి. భర్త అయినందుకు. మంచి సమాజంలో అయితే ఆడవాళ్ళ మీద ఇలాంటి పెత్తనాలు నడుస్తాయా? అలాంటి మొగుణ్ణి విప్లవ మహిళా సంఘం వాళ్ళే చితగ్గొట్టి చంపేస్తారు. ఆడవాళ్ళందరికీ ఆ సంగతి తెలిస్తే ఎంత బాగుండునో అనిపిస్తుంది. బాగా డబ్బున్న కుటుంబాల ఆడవాళ్ళు కొందరు తప్ప మిగతా ఆడవాళ్ళంతా కమ్యూనిజాన్ని సమర్థిస్తారు. దాని గురించి సరిగా తెలిస్తే. నా కుటుంబం అనే చైనా పుస్తకం మూర్తి గారిని అడగండి, తప్పకుండా చదవాలండి. నేను ఈ మధ్య చదివాను. చైనా విప్లవంలో ఒక కుటుంబం వాళ్ళంతా ఎలా పనిచేశారో తెలుస్తుంది. టాప్ చెంగ్ అనే 70 ఏళ్ల ఆవిడ తన కుటుంబం గురించే రాసింది ఆ పుస్తకం. అందులో విషయాలు కల్పించినవి కావు, అన్నీ జరిగినవేనట. విప్లవానికి బాగా పూర్వం వాళ్ళు చాలా పేదవాళ్ళు. ఆవిడ భర్త టీచరు, చాలా మంచివాడు, సంస్కారవంతుడు. వాళ్ళింట్లో ఒక ముసలమ్మ ఉంటుంది, ఎప్పుడూ సనుగుతూ ఉంటుంది, వెంకట్రావు తల్లిలాగా. అతను వెంకట్రావు లాంటి మూర్ఖుడు కాదు కదా. భార్యని చాలా ఓదార్చేవాడు. ముసలమ్మ మాటలు లెక్క చేయకు అని ధైర్యం చెప్పేవాడు. భార్యతో ఎప్పుడూ స్నేహంగా ఉండేవాడు. మొదట్లో ఆమెకు చదువు రాదు, అతనే చదువు నేర్పాడు. అతను క్రమక్రమంగా విప్లవానికి సంబంధించిన పనులు చేయడం మొదలుపెట్టి కమ్యూనిస్టు పార్టీ మెంబర్ అయ్యాడు. భార్యకి పిల్లలకి కూడా రాజకీయ విషయాలు నేర్పుతూ ఉండేవాడు. పార్టీ మీటింగులు వాళ్ళ ఇంట్లో రహస్యంగా జరిగేవి. ఆవిడ పిల్లలు కూడా
పార్టీకి సంబంధించిన రహస్య పత్రాలు, వార్తలు అందించే పనులు చేస్తూ ఉండేవారు. ఒకసారి ఆయన అనారోగ్యంతో ఉండి కూడా విశ్రాంతి లేకుండా పార్టీకి ఒక నివేదిక రాసి పంపే పనిలో ఉంది. ఆ పూర్తయ్యేటప్పటికి స్పృహ తప్పి పడిపోయి తర్వాత చచ్చిపోయాడు. అది చాలా పొరపాటు అనిపించిందండి నాకు. కొంచెం విశ్రాంతిగా ఉంటూ పనిచేస్తే అతను బతికి ఉండేవాడు కదా. తర్వాత పార్టీ కోసం ఇంకా పని చేయొచ్చు కదా. 6 పిల్లతో ఆవిడ పైసా సంపాదన లేకుండా నానా కష్టాలు పడింది. పోలీసులు వెంటాడడం ఒకటి వెనకాల. అయినా పార్టీ పనిలో మానలేదు. పార్టీ కూడా వాళ్ళని ఆదుకుంటూనే ఉంది. ఆవిడ పెద్ద కొడుకు ఒక రహస్య సమావేశంలో ఉండగా 20 మందితో పాటు పోలీసులకు పట్టుబడిపోయాడు. తరువాత వాళ్ళందరినీ పోలీసులు ఒక రాత్రి చంపేసి పెద్ద గోతిలో కప్పెట్టేశారు. విప్లవం వచ్చాక ఆ గోతి విషయం బయటపడింది. 23 అస్థిపంజరాలు కలిపి పొడుగ్గా సంఖ్యలున్నాయట. ఆవిడ రెండో కొడుకు ఎర్ర సైన్యంలో చేరి విప్లవ యుద్ధంలో చచ్చిపోయాడు. అతను పోయాక 3 ఏళ్లకు తెలిసిందా సంగతి తల్లికి. ఇంకో 2 పిల్లలు జబ్బులు చేసి వైద్యం లేక చచ్చిపోయారు. విప్లవం జయించి కమ్యూనిస్టు పరిపాలన ప్రారంభమయ్యే నాటికి ఒక కొడుకు, కూతురు, ఆవిడ మిగిలారు. విప్లవం కళ్ళబడేదాకా బతికి ఉంటామనే ఆశ ఎవ్వరికీ లేదు. విప్లవానికి పనిచేయాలనే దీక్ష ముందు ఏ బాధలు వాళ్ళని వెనుకడుగయ్యనివ్వలేదు. అలాంటి కుటుంబాలు వేలు, లక్షలు అంతంత త్యాగాలు చేస్తేనే వాళ్ళ దోపిడీ సమాజంలో మార్పు ప్రారంభమైంది. పాత సమాజంలో ఎన్నో రకాలుగా బానిసత్వం అనుభవించిన వాళ్ళు ఆ సమాజాన్ని మార్చేసుకుని కొత్త సమాజంలో ఉండి పాతదాన్ని విమర్శించుకోవడం ఎంత గొప్ప సంగతండి. పాత సమాజంలో ఉండే భూస్వాములు, పెట్టుబడిదారులు ఇంకా బతికే ఉంటారు కదా. వాళ్ళందరూ వీళ్ళని చూసి తెలివి మీరిపోయారని ఉడుక్కుంటూ ఉంటారు కాబోలు. వాళ్ళు మళ్ళీ జరిగిందంతా వెనక్కి తిప్పాలని చూస్తూనే ఉంటారు. ఈ 2 పక్షాలకి జరిగే ఘర్షణ ఎంతో కాలం దాకా నడుస్తూనే ఉంటుందట. మన పరిస్థితుల్ని మనం విప్లవకరంగా మార్చుకునే పనిలో అవసరమైతే ప్రాణాలు ఇచ్చేయడం ఎంత గొప్పండి. న్యాయం మీద, సుఖశాంతుల మీద నడిచే ప్రపంచం ఏర్పాటవుతుంది. మన త్యాగాలతో ఇప్పుడు మన వ్యక్తిగత జీవితాలు కొంత సుఖంగా ఉన్నట్టు కనపడ్డా అది సుఖం కాదు. మన సంసారాలు మనకి చాలనుకుని బ్రతికామంటే ఆ సంసారాలు మనల్ని శాశ్వతంగా బానిసత్వంలోకి లాగిస్తాయి. అసలు ఇప్పుడున్న సంసారమే బానిసత్వం కదా. ఇంకో 10 సంవత్సరాల్లో మనమందరం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉండమేమో అనిపిస్తుంది. మా అమ్మ అప్పుడప్పుడు అంటూ ఉంటుంది, మా కాలంలో ఇవన్నీ ఎరగం, మా కాలంలో ఇలా ఉండేది కాదు అంటూ ఉంటుంది. పాతకాలం కన్నా రాబోయే కాలమే ఎప్పుడూ గొప్పది అంటాడు మా అన్నయ్య. అలా అని ఎక్కడో చదివాడట. పాతకాలం మనుషులం కన్నా రాబోయే కాలం మనుషులు ఇంకా తెలివిగా ఉంటారు కదా. వెనుకటి వాళ్ళకన్నా మనం తెలివిగా ఉంటాం. మనకన్నా తర్వాత వాళ్ళు ఇంకా తెలివిగా ఉంటారు. మన జ్ఞానం కూడా వాళ్ళు కలుపుకుంటారు. మనకున్న సమస్యలన్నీ వాళ్ళు పరిష్కరించుకుంటారు. మానవ ప్రపంచానికి చాలా సుఖమైన భవిష్యత్తు ఉంది అని ఒక పుస్తకంలో చదివాను. ఏమిటేమిటో చాలా కాగితాలు బరికేశాను. మీరు విసుక్కోరని నా తెలివితేటల్ని మీ మీద గుమ్మరించేశాను. మా అన్నయ్య చెప్పేవి పుస్తకాల్లో చదివినవి ఎక్కించేశాను. మీకు తెలియాలని ఉత్తరం అందినట్టు వెంటనే జవాబు రాయండి. మీరు ఎప్పుడొస్తారో ఈసారి తారీఖు కూడా రాయండి. రైలు ఛార్జీల గురించి ఆలోచించకండి. నా జీతం లేదు. మీ జానకి. విశాలాక్షి గారు, ఈ ఉత్తరం అంటిస్తుంటే ఒక వార్త తెలిసింది. మూర్తి గారు అరెస్ట్ అయ్యారని తెలిసింది. ఒక ఆయన వచ్చి చెప్పాడు. ఇవాళ ఇక్కడి నుంచి ప్రభాకరో మా అన్నయ్యో ఎవరన్నా వెళ్తారేమో తెలీదు. మా అన్నయ్య ఇంట్లో లేడిప్పుడు. ఆ అరెస్టు విషయం శేషుకి వివరంగా తెలియచ్చు కదా. మీరు తొందరగా ఈ ఒక్క విషయానికి జవాబు రాయండి. మీ జవాబు వచ్చేలోగా వివరాలన్నీ మాకు తెలియచ్చు గాని అయినా మీరు కూడా వెంటనే రాయండి. మీ జవాబు కోసం ఎదురు చూస్తూ ఉంటాము. జానకి. వెంకట్రావు ఊపిరి తీసుకోకుండా ఉత్తరం అంతా చదివేశాడు. తన గురించి ఎక్కడెక్కడ ఏమేం రాసిందోనని చివరి అక్షరం దాకా దడదడలాడుతూ చదివాడు. ఉత్తరం పూర్తయ్యేటప్పటికీ అతనికి పెద్ద మతి భ్రమణం కలిగినట్టయిపోయింది. ఈ మనిషి ఎవరో అతను ఎరుగడు. తన ఇంట్లో బానిస చాకరీ చేస్తూ తన ఆజ్ఞలకు లోబడి ఉడుకుతూ కాపురం చేసిన మనిషి మాత్రం కాదు. గతి లేక పుట్టింటికి చేరి అనాథ బతుకుతున్న మనిషి కూడా కాదు. ఈ మనిషి గురించి 15 గంట కిందట వరకు ఆలోచించినట్టు ఆలోచించడానికి అతనికి భయం వేసింది. ఆ ఉత్తరం చదవక ముందు వరకు వెంకట్రావుకి లోపల ఒక కోరిక ఉంది. జానకి తప్పకుండా కొన్నాళ్ళకి ఆ పిల్లాడినో వెంటబెట్టుకుని తన గుమ్మంలోకి వస్తుందని. అప్పుడు తను బింకంగా నీ మొహం చూడను, నిన్ను ఏలుకోను అనాలని.
అతను చిన్నప్పుడు వాళ్ళ పెంటపాడులో ఒక ఆవిడ విషయంలో అలాగే జరిగింది. ఎక్కడా దిక్కులేక 6 ఏళ్ల తర్వాత ఆవిడ మళ్ళీ పిల్లల్ని తీసుకుని భర్త దగ్గరికే వచ్చింది. భర్తని వదిలేసిన ఆడవాళ్లు కొన్నాళ్ళకి మళ్ళీ ఏడుస్తూ వెనక్కి రావడమో, నుయ్యో గొయ్యో చూసుకోవడమో, దిక్కులేని బికారీ బతుకులు బతకడమో మాత్రమే అతను చూశాడు. ఈ రకమైన తిరుగుబాటు శక్తిని అతను ఏనాడు ఎరుగడు, ఈనాడు ఎరుగడు. ఆ ఉత్తరంలో చాలా విషయాలు అతనికి అర్థమే కాలేదు. అన్నీ చదివాక గట్టిగా ముఖం మీద కొట్టినట్టు అర్థమైంది ఒక్కటే: ఈ మనిషిని మళ్ళీ దాస్యంలోకి ఈడవడం మానవ మాత్రుడికి సాధ్యం కాదు. ఆ మనిషి మళ్ళీ తన ముందు నిలబడుతుందని, తను తిరస్కరిస్తానని, అదంతా ఎంత అసాధ్యమో మాత్రం బోధపడింది. అయినా అతని వక్రత్వం కొత్త కొత్త ఊహలు సృష్టిస్తూనే ఉంది. ఏమో, కాలం ఎలా మారుతుందో, ఎవరికి ఎలాంటి గడుతు పడుతుందో. ఆ చేసుకున్నవాడు దగా చేస్తే, ఆ అన్నని పోలీసులు పట్టుకుపోతే అని ఆమె గతిని అస్తవ్యస్తంగా ఊహించే సంతృప్తి పడాలని ప్రయత్నించాడు. ఎవరో ఆదుకున్నారు కాబట్టి ఆమె నిలబడుతుంది అనుకుంటున్నాడు. ఆమెలోని మొలకెత్తిన స్వతంత్రేచ్ఛను గుర్తించే జ్ఞాననేత్రం ఏ మూలా తెరుచుకోలేదు. వాడి ఆలోచనే చీదర. నాకు స్నానం చేయడానికే ఏడుస్తాడు. అసలే తవ్వకాల్లో దొరికిన మనిషి. ఆ కాగితాలన్నీ చెల్లాచెదురు చేస్తూ తన మీద రాసిన మాటలు మళ్ళీ మళ్ళీ చూసి ఎంతెంత మాటలు రాసిందో అని చిందులు తొక్కాడు. ఏం చెయ్యాలి? కేసు పెడితే? నా మీద ఇలాంటి మాటలు ఎందుకు రాయాలి? విశాలక్షితో పోట్లాడితే? ఉయ్యాల్లో పిల్లాడు ఎప్పటి నుంచో కేర్మని ఏడుస్తున్నాడు. ఆ పిల్లాడి తల్లి కూడా అక్కడే మంచం దగ్గర నిలబడి ఎప్పటి నుంచో ఆ ఫోటోని ఆశ్చర్యంగా చూస్తుంది. ఫోటో వెనకాల పేర్లు కూడా చదివింది. జానకంటే ఈవిడేనా? మళ్ళీ పెళ్లి చేసుకుందా అని విస్తుపోతూ అడిగింది వెంకట్రావుని. వెంకట్రావు అటు చూసి భార్య చేతిలో ఆ ఫోటో చూసి కళ్ళెర్ర చేసి మీద కొరికి, అదెందుకు తీసావు అంటూ చెంప మీద చెల్లును కొట్టి ఆమె చేతుల్లో నుంచి ఫోటో ఓళ్లాగేశాడు. వాణ్ణి అవతలకు తీసుకుపో, గాడిదలాగా ఒకటే అరుస్తున్నాడు గంట నుంచి అని ఒక రెంకె వేశాడు. ఆ అమ్మాయికి కళ్ళల్లో నీళ్లు గిర్రం తిరిగి ఉయ్యాల్లో పిల్లాడిని భుజం మీద వేసుకుని వాకిట్లోకి వెళ్ళిపోయింది. చీడీల మీద కూర్చుని పిల్లాడిని అడ్డం వేసుకుని మళ్ళీ పెళ్లి చేసుకుందా అని ఆశ్చర్యంలో మునిగిపోయింది. వీధి తలుపుల మీద ఎవరో దబదబా బాదుతున్నారు. వెంకట్రావు ఆ కాగితాలన్నీ వంకర టింకరగా కవర్లో కుక్కేసి దాన్ని జేబులో ఇరికించేశాడు. మళ్ళీ తలుపు మీద టకటకమని, ఏయ్ తలుపుతే వెళ్ళి. పిల్లాడు పాలు తాగుతున్నాడు. వెంకట్రావు అంగలేసుకుంటూ వెళ్ళి తలుపు తీశాడు. గుమ్మంలో పోస్ట్ మ్యాను విశాలాక్షి. మీకిచ్చిన కవరు అమ్మగారికి ఇవ్వలేదంటగా అన్నాడు పోస్ట్ మ్యాన్ కోపంగా. 2 నిమిషాల కిందట పోస్ట్ మ్యాన్ గేటు ముందు నుంచి తిరిగి వెళ్తుంటే విశాలాక్షి చూసి, నాకేమీ ఉత్తరాలు రాలేదా అండి అని అడిగింది. ఒక కవర్ ఇచ్చాను కదమ్మా, వెంకట్రావు గారి చేతికిచ్చాను, మీకు ఇవ్వలేదా అన్నాడతను. అయ్యో, అలా ఎందుకు చేశారండి? మీకు చాలాసార్లు చెప్పాను కదా, అతను నాకు ఇవ్వనే లేదు. ఇవ్వలేదా అని పోస్ట్ మ్యాన్ కోపంగా సైకిల్ దిగి లోపలికొచ్చాడు. ఆ కవరేది అని కోపంగా వెంకట్రావుని అడిగాడు తలుపులు తీయగానే. వెంకట్రావు అప్పటికి కొంచెం తేరుకున్నాడు. కవరేంటి, నాకెక్కడిచ్చావు అని కళ్ళెర్ర చేయబోయాడు. పోస్ట్ మ్యాన్ అతని మీద కొరికి జేబులో ఎత్తుగా కనబడుతున్న కవరు బయటికి లాగాడు. దాని మీద అడ్రస్ తిప్పి వెంకట్రావు మొహం మీద పెట్టాడు. ఇంకొకళ్ళు ఉత్తరాలు కొట్టేస్తారా, అంత చదువు చదివారు అంటుంటే వెంకట్రావు డామ్మని తలుపులు వేసేసుకున్నాడు. విశాలాక్షి ఆ ఉత్తరం పట్టుకుని లోపలికి పరిగెత్తింది. గంట తర్వాత, జానకి, మూర్తిగారు అరెస్టు సంగతి నాకేమీ తెలీదు. శేషు ఊళ్ళో లేడు, ఆయన ఏదో పని మీద పంపుతున్నారని వెళ్ళాడు. 4 రోజులైంది. వాడు రాగానే ఆ విషయాలన్నీ తెలుసుకుని రాస్తాను. ఇప్పుడే తమాషా సంగతి ఒకటి జరిగింది జానకి. ఏమిటంటే, నీ ఉత్తరం అంతా ముందు వెంకట్రావే చదివాడు, తర్వాత నా చేతుల్లోకి వచ్చింది అంటూ విశాలాక్షి ఉత్సాహంగా జానకి ఉత్తరం రాయడంలో మునిగిపోయింది. జానకి విముక్తి నవల సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళా మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.